నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. మంత్రం, శాస్త్రం లేకపోతే మూఢనమ్మకాలు ఇలా చాలా మనకి ప్రాచుర్యంలో ఉంటాయి. భారతదేశం అనేది ఇప్పుడు అంతరిక్షంలో చాలా దేదీప్యమానంగా వెలిగి భారతదేశ ఖ్యాతిని ఇనుమడము చేసినటువంటి సమయం. చంద్రయాన్ 3తో భారతదేశ ఖ్యాతి అగ్రస్థానంలో ఉన్నటువంటి సందర్భం. కానీ ఇప్పటికీ కూడా కొన్ని మూఢనమ్మకాలు శాస్త్రాలతో లేకపోతే కొన్ని ఉన్నటువంటి కారణాలతో అనుభవం లేకపోతే మారుతున్నటువంటి అభివృద్ధి తగ్గిపోతుందని కొంతమంది వాదిస్తూ ఉంటే, కొంతమంది ఆ శాస్త్రాలే భారతదేశానికి పట్టుకొమ్మలు, జీవనాడి అని చెబుతున్నారు. సో వీటన్నిటికి సమాధానాలు చాలా ఉన్నాయి. సో ఆ సమాధానాలు, ప్రశ్నలు అన్నింటిలో కూడా సమాధానం చెప్పడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య తంత్రశాస్త్ర నిపుణులు డాక్టర్ సంపత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో చాలా విషయాలు మనం మాట్లాడదాం, మనకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకుందాం. గురుగారు ముందుగా నమస్కారం. జై గురుదత్త. నమస్తే. నమస్తే గురుగారు. ముందుగా అసలు అంటే ఇంత చిన్న వయసులోనే మీరు ఇంత శాస్త్రాన్ని శక్తిని అవపోషణ పట్టగలిగారు. సో ఇంత అవహేళనగా అంటే చాలా అంటారు, చాలా అవలీలగా, క్షమించాలి అవహేళన అన్నాను, అవలీలగా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారు. సో అంటే అంత శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అసలు మీ మూలం గురువు గారు ఎవరు? ఎక్కడి నుంచి మీ ఒక నేపథ్యం ఏంటి గురుగారు? మాది బ్రాహ్మణ కుటుంబంలో విశేషంగా స్మార్తులు, కర్ణాలు అని విశేషంగా వచ్చినటువంటిది. ఇది మూలమే ఋషి యొక్క సంపర్కం. ఓకే. ఎలా జరుగుతుంది? చిన్నప్పటి నుంచి ఈ మంత్రశాస్త్రంలో నాకు ఆకర్షణ ఎక్కువ. మా ఊర్లో దేవస్థానం ఉండేది, ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి. అక్కడికి వెళ్ళాలా అని ఆసక్తి, అక్కడ పూజ చేయాలా, కూర్చోవాలా. ఎన్నోసార్లు ఒకటే పోయి కూర్చొని వస్తా అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మా అవ్వగారు ధనలక్ష్మమ్మ అని. ఈమె కొన్ని విచారాలు, కథలు, కథనాలు, నడిచినటువంటి పురాణాలు అయినటువంటి భాగవతము, దానికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా నాకు కథ రూపంలో చెప్తూ ఉండేది పరంపరంగా. సో అది నాకు ఇన్స్పిరేషన్ అయింది. అప్పటి నుంచి దీని మీద ఆసక్తి కలిగి 12 వయసు ఉన్నప్పుడు అప్పుడు వేద పాఠానికి వెళ్ళి వేదాన్ని అట్లే అభ్యాసం చేస్తూ దాని ద్వారా కర్మలు, ఆ నామకరణము, వివాహము, ఉపనయనము, చౌలము ఇలాంటి కార్యక్రమం షోడశ కర్మలు నేర్చుకోవడం జరిగింది. అదైన తర్వాత యజ్ఞయాగాదుల్లో నిపుణత, వేదపట్నం కూడా యజుర్వేదం మూలం చదువుకున్నాను. సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యకం చేసుకున్నాం. విశేషంగా హోమాదులు, యజ్ఞాదులు చేస్తూ సహస్రచండీ యాగాన్ని, రాజమాతంగి యాగాన్ని, తారాదేవి యాగాన్ని మన గోశాల్లో నిర్వహించుకుంటూ వచ్చాము. ఓకే. ఈ విధంగా విశేషం ఏమంటే మంత్రము, యంత్రము, తంత్రము, ఔషధం అనేది విశేషంగా చెప్పారు. దీన్ని తంత్రశాస్త్రము అని. తంత్ర అనే పదానికి సనాతనం అనే అర్థం. ఎప్పుడు పుట్టిందని తెలియదు, అంత విశేషం, అంత రహస్యం అది. సరే, అంత రహస్యాలు ఏమున్నాయనే ఒక విశేషంగా నా జీవితంలో కొన్ని సంఘటనలు అయినటువంటి పరిణామాల ద్వారా మీరు నేర్చుకున్నప్పుడు ఏమైనా అద్భుతాలు అంటే కొన్ని మంత్రాలని నేర్చుకునేటప్పుడు కానీ లేకపోతే శాస్త్రాన్ని మనం అనుకరించినప్పుడు కానీ కొన్ని భగవంతుడు అవలీలగా కొన్ని అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారని విన్నాము. సో మీకు అలాంటి జీవితంలో ఏమైనా జరిగాయి? నాకు ఇప్పటికీ బాల్యం నుంచి మా ధనలక్ష్మమ్మ గారి, మా అవ్వగారి యొక్క ప్రేరేపణ, వాళ్ళ యొక్క బోధన ఎట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ వచ్చేది, ఇప్పటికీ వస్తుంది. అది ఏ విధంగా అంటే నేను అనుకుంటే పైనికి పోగలను, నేను అనుకుంటే అంతరిక్ష యానం చేయగలను, ఈ కొండల మీద నుంచి కొండలకి ప్రవాసం చేయగలను. ఇదే చేతి లాగంట అంటే ముందుకు వెళ్దాం అనమాట. ఇది నాకు ఎప్పుడు కూడా చేసే ఆ లీలలన్నీ మాకు కనిపిస్తుంటాయి సాధారణంగా చూడటానికి అనుభవం లేకొస్తాయి. అంటే దాని తత్వశాస్త్రం అని మాకున్న జ్ఞానం ప్రకారం దాన్ని తత్వం అంటారు, తత్వశాస్త్రం అంటారని విన్నాం మేము. ఇది రహస్యం అని. తత్వం అనేది వేరే. తత్వం అనేది బ్రహ్మ గురించి, పరబ్రహ్మ గురించి, పుట్టుక చావు అయిన తర్వాత వచ్చేటువంటిది, పుట్టుక చావు అయిన తర్వాత వచ్చేటువంటిది, ఏం నేర్చుకోవాలనేటువంటిది, బ్రహ్మస్థానాన్ని, బ్రహ్మ అంటే ఏమి, శివుడు అంటే ఏమి, అది ఎక్కడున్నారో, అహమేవ విభావయేద్ భవ, అహమిత్యే విభావయేద్ భవాని. ఎవరు ఆరాధన, శివుడు ఆరాధన చేస్తే ఆ శివుడు ఎవరంటే అహమస్మి, అహం శివోహం, బ్రహ్మాస్మి. బ్రహ్మ ఎవరు అంటే తెలుసుకున్న తర్వాత అహం బ్రహ్మ అని అంటారు. భగవతి ఆరాధన ఎలా అమ్మవారిని ఆరాధన చేసేవాళ్ళు అహమిత్యే విభావయేద్ భవాని. భవాని ఎక్కడో ఎక్కడో నిగూఢంగా లేదు, అందరి యొక్క పంచప్రాణాలలో, జీవాల్లో, పంచభూతాల్లో, పంచేంద్రియాల్లో, పంచకర్మేంద్రియాల్లో, జ్ఞానేంద్రియాల్లో నిమిడీకృతమైంది. దాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానం, అపారమైనటువంటి జ్ఞానం కావాలా, గురువు అనేది ఉండాలా,
సాధన ప్రక్రియలు తెలిసి ఉండాలా, నిరతంగా నిష్టగా దీక్ష చేయాలా, ఇదే పురుషార్థము అని చెప్పడము. ఈ విషయంలో దంపతులు ఎలాగుండాలా, పిల్లలు ఎలాగుండాలా, వాళ్ళకి ఏం నేర్పించాలా, ఏం నేర్పిస్తే వాళ్ళ మేధస్సు శ్రేయస్సు యశస్సు అనేది అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళు ఉన్నతంగా సమాజానికి మంచి ఎలా చేయగలరు, ఇలాంటివన్నీ కూడా ఇందులో వచ్చే రహస్యాలు సాధన ప్రక్రియలు. గురువారు ఇంకొకటి మీరు అంటే ఇవన్నీ చెప్తూనే చాలా వరకు కూడా సనాతనం అనే పదం మనం బలంగా వాడుతున్నాం. అంటే ఎప్పటి నుంచి పుట్టిందో దానికి అంతం ఉండదు, ఆది కూడా ఉండదు, దాన్ని సనాతనం అంటూ ఉంటారు. సో అలాంటి సనాతన ధర్మంలో చాలా సంస్కరణలు జరిగాయి. ఆది శంకరాచార్యులు లాంటి వారు సంస్కరణలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పటికీ కూడా చాలా మూఢనమ్మకాలు హిందూ మతంలో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పడం అనేది కొంతవరకు భక్తుల్లో అయోమయంలో పడేసే విషయం అయితే, కొంతవరకు కూడా సంస్కరణలు జరిగాయి అంటారు. ఆ సంస్కరణలు మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ప్రతిసారి కాలానికి అనుగుణంగా మార్పు అనేది ఏకీభవించవచ్చు అంటారా? 2 ప్రశ్నలు. ఒకటి, సనాతనం అంటే ఏమిటి అనేది అందరికీ తెలుసాలా. ఎలా ఉద్భవమైంది అంటే చెప్తారు మన ఋషులు పరంపరలో. అథానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా బిభ్రియమాణస్య మహాచలోక మధ్యే పరిభ్రమణానామనేక సూర్యేంద్రకోటి బ్రహ్మాండానామేకథమే వ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో భూమిరాకాశ. ఇలా వర్ణన చేస్తూ మహాసంకల్పాన్ని, ఎందులో నుంచి ఇది చెప్తున్నారంటే ఇది మహాసంకల్పము అనేది. విశ్వం ఎట్లా సృష్టి అయింది? అథానంద వీర్యస్య ఆదినారాయణస్య, నారాయణ ద్వారా సృష్టి జరిగింది, బ్రహ్మణ ద్వారా సృష్టి జరిగింది. ఏ విధంగా జరిగింది అనేది ఇలా చెప్పుకుంటూ వస్తారనమాట. ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని శిఖరాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఆ వనాలు ఎన్ని ఉన్నాయి, రాజులు ఎంతమంది ఉన్నారు, అయిన తర్వాత పంచభూతాలు ఏంటివి, ఇలాంటివన్నీ చెప్పుకుంటా వచ్చేదే ఈ సనాతనం. దీని గురించి ఎన్నో వ్యాఖ్యానాలు మన సనాతన ధర్మంలో. ముందు మనిషి పుట్టాడా, లేకపోతే చాలా మంది పంచభూతాలని పర్వతాలని ఉన్నటువంటి వనరులు సృష్టించిన తర్వాతే మనిషిని సృష్టించాడు, దానికంటే ముందు అంటే జలపుష్పాలు చేపలు లాంటివి ఉన్నాయి, తర్వాతే జరాచర జీవి అంటే మనందరం కూడా వచ్చామని చెప్పి మనం అంటాం. ఇది 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 సత్యం అంటారా, లేకపోతే మనిషినే సృష్టించాడు అనేది ముందు నిజం అంటారు? అట్లా కాదు. అంటే ఖగోళ శాస్త్రం ప్రకారం కోత నుంచి మనిషి వచ్చాడు అంటారు. సో ఇక్కడ మన శాస్త్రం ప్రకారం ప్రూవ్ కాలేదు కదా, అది ప్రూవ్ కాలేదు. ఇప్పుడు మనిషి నుంచి వచ్చేటుకుంటే యుగం, మన సనాతనానికి యుగమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏమి అంచనా లేదు. ఫస్ట్ ఏది పుట్టింది అనే దానికి విశేషంగా చెప్పాలంటే ఎట్లా అంటే ఒక సృష్టి జరిగింది. ఒక సృష్టిలో ప్రధానంగా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ముగ్గురు ఉంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి చెప్పాలంటే ఒకరు సృష్టి చేసేటువంటి వాళ్ళు, ఒకటి మ్యారేజ్ చేసేటువంటి వాళ్ళు ధ్వంసం చేసేటువంటి వాళ్ళు, ఇలా విధంగా చెప్పుకుంటూ వస్తారు. ఆది అంత్య, మన శివలింగాన్ని చూసి దానికి ఆది లేదు అంత్యం లేదు. శివుడు మనకి ఇప్పుడు భగవద్గీతలో కూడా చతుర్ వర్ణాలని చెప్పేసి ప్రస్తావించారు. అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పేటప్పుడు. సో దీనికి సంబంధించి చాలా మందికి ఉన్నాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే శూద్రులు అనేవారు, వీళ్ళలో చాలా వేరియేషన్స్ కొన్ని ఉండటం. అంటే బ్రాహ్మణుల దగ్గర నుంచి క్షత్రియులు, వైశ్యుల తర్వాత శూద్రుల కింద ఉండారు. ఈ శూద్రులు కూడా మళ్ళీ మూల శాఖలుగా మళ్ళీ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి చాలా మంది ఇప్పటికి కూడా అంతా ఒకటే కదా. చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వచ్చేదంటే అందరికి ఒకే బ్లడ్ ఉంటుంది. సో అంతా ఒకటే అయినప్పుడు ఎందుకు విభజించబడ్డాయి? అసలు బ్రాహ్మణులు అంటే ఎవరు? వర్ణ వ్యవస్థ అనేది కుల మతాలు అలా కాదు, వర్ణ వ్యవస్థ అని ఒక్కొక్కరు ఒక కర్తవ్యం చేసి అలా. ఇప్పుడు మనం 5 మంది ఉన్నామే చెప్పడం, 5 మంది ఇంటిని పోషించాలా, ఎలా చేయాలా, ఒక్కొక్కరు ఒక జవాబుదారిని తీసుకుంటారు కదా. అదే విధంగానే ఈ వర్ణ వ్యవస్థ. అంటే విశేషంగా ఇంకేం లేదు. పూజలకైతే బ్రాహ్మణులు, కుల వృత్తిని బట్టి వాళ్ళ వర్ణని చెప్తారు. ఇప్పుడు అలాగేం లేదు, ఇప్పుడు అందరూ ఒకటే కదా. ఇప్పుడేమి అస్పృశ్యత అది ఇదంతా ఏం లేదు. ఇప్పుడు దేవాలయాలకు అందరూ వెళ్ళొచ్చు, అందరూ పూజ యజ్ఞాలు చేయొచ్చు, హోమాదులు చేయొచ్చు, జపాలు చేయొచ్చు, అన్నీ కూడా సాధన చేయొచ్చు. ఎవరికి ఇవేం చెప్పలేదు. ఎందుకంటే మన మహర్షుల్ని చూస్తే ఎవరు బ్రాహ్మణులు, విశేషంగా క్షత్రియులు ఉన్నారు, అయిన తర్వాత బేడరు వేటాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా మహర్షులు అయినారు కదా. అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగిరస, భరద్వాజ, విశ్వామిత్ర, గాంగేయ, వీళ్ళందరూ ఎవరు? ఒక్కొక్కరు ఒక్కొక్క. అంటే విద్యని శ్రద్ధ అనేది ఒక సాధనా మార్గం అనేది ఉంటే ఎవరైనా మహర్షి కాగలరు, ఎవరైనా మంచి స్థాయికి వెళ్ళగలరు. ఇప్పుడు మేము కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎవరైనా సరే సాధన చేస్తే ఎవరైనా సాధించవచ్చు. ఎందుకంటే అందరికీ పంచేంద్రియాలు ఒకటే, కర్మేంద్రియాలు ఒకటే, వాక్కు ఒకటే, శబ్దం ఒకటే, అన్నీ ఒకటే ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అనేది. అంటే ఎవరికి ఇస్తే అది ఉపయోగపడుతుంది,
ఊరికే తీసి ఇచ్చేయడానికి కాదు కదా, ఇవి రహస్యాలు. శ్రద్ధగా జీవన పర్యంతము చేసేట ఉంటే మాత్రం యోగ్యతను బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ నక్షత్ర బలాన్ని బట్టి, వాళ్ళ వర్ణన బట్టి ఈ ఉపదేశం ఇచ్చేది జరుగుతుంది. అదొకటి. మళ్ళీ రోజు బాగుండాలా, రోజు ఒక సోమవారం అయితే ఏం చెప్పుకోవాలా, సోమవారం విశేషంగా ఈశ్వరుని ఆరాధన చేయాలా, చంద్రుని చూడాలా. చంద్రుని ద్వారా మానసికంగా ఉండేటువంటి దౌర్బల్యాలన్నీ కూడా పోతాయి. ఈశ్వరుని ఆరాధన చేసే దాని ద్వారా మనం ఏం చేసినప్పటికీ ఉపకారమే ముఖ్యము, ఏది నిలిచదు. పరోపకారార్థం ఎలా చెప్తారు దీన్ని వ్యాఖ్యానము? పరోపకారం చేయాల మనిషి పుట్టుకే అలాగా. ఎట్లా వర్ణన చేస్తారంటే పరోపకారార్థం ఫలంతి వృక్షాహ. వృక్షాలు ఫలాన్ని ఇస్తాయి. ఎందుకోసం అవి తింటాయా? తినం, ఉపకారం చేస్తాయి. పరోపకారార్థం వహంతి నద్యాహ. పరోపకారం కోసం ఎక్కడో పుట్టినటువంటి జలము నీరు ప్రవాహమై నదుల ద్వారా చేరి ఉపకారం చేస్తుంది అందరికీ. అదేవిధంగానే పరోపకారార్థం ఇదం శరీరం. శరీరం వచ్చింది, శరీరం ఇచ్చారు. ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చారు. దీన్ని ఉపకారాలకు వాడాలా. ఇది తను మన ధన అని 3 రకాలుగా ఉంటాయి. తను మంచి మాట చెప్పడము, మంచి దానం చేయడము, మంచి డబ్బులు ఉంటే తీసి ఇవ్వడము, ఈ విధంగా సత్ప్రవర్తన. సో ఈ విధంగా మన సనాతనలో చెప్పినటువంటిది అందరికీ ఇది, మనోధర్మానికి. ఇది వాళ్ళకి వీళ్ళకని కాదు, అందరూ పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి తత్వాలు ఇవి. ఇది విశేషంగా మన సనాతనం అనేది. అదేవిధంగానే ఇంకా మనకి సముద్రాన్ని చూడండి. మనిషి ఎంత సంపాదించినా ఎక్కడ పోతుంది? సముద్రం లేక నదులు అన్ని ప్రవాహం అంటే నిండదు. మనిషికి ఆశలు అనేది ఎప్పటికీ తీరవు. 90 ఏండ్ల వాళ్ళకి 90 ఏండ్ల వాళ్ళకి ఇంకొక ఆశ మిగిలి ఉంటుంది, పిల్లవాడికి ఆశ మిగిలి ఉంటుంది, ముందు వరకు ఉంటుంది. అందుకనేసే మళ్ళీ మనిషి పుడతాడు లేదు తెలియదు. ఇప్పుడు చనిపోయారు పుడతాడంటే కాదు, దానికి ఈ జన్మలో అంటే పూర్వజన్మలు ఉన్నాయంటారు కదా, ఉంటాయి, నిజంగా ఉంటాయి. అంతే. దానికి సింపుల్ గా అంటే పడుకోలేస్తాం కదా, కిందటి జన్మలో నేను పుట్టాను ఇక్కడే. కొన్ని వార్తలు కూడా మనం విని ఉన్నాం. ఇక్కడ నేను ఈ ప్రదేశంలో ఈ మనిషిలో నేను కలిసి ఉన్నాను, లేకపోతే ఈ ప్రదేశంలో గుర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా అవి జరగడానికి ఆస్కారం ఉందంటారా? ఉంది కదా. ఇప్పుడు పరంపర ఎట్లా కొనసాగు, మనుకులం ఎట్లుంది, పైన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు. జనరేషన్ మార్చి వస్తుంది. కాబట్టి ఏముందో అది కాలం మారుతుంది అంతేగాని ఇదంతా సజీవంగా మనుకులనే సజీవంగానే ఉంది. అంటే భగవద్గీతలో ఒకటి ఆత్మకి చావు ఉండదు అని చెప్పంటారు. సో మనం చనిపోయిన తర్వాత మళ్ళీ పిండం తెలుసుకున్న వాళ్ళకి జ్ఞానం తెలుసుకుంటే మాత్రం ముముక్షు అని, జ్ఞానం తెలుసుకోవాలా, తత్వం తెలుసుకోవాలా, అనుష్ఠానం చేయాలా, వాళ్ళకి మళ్ళీ అనేది జన్మ అనేది ఉండదు. వాళ్ళు పూర్తిగా బ్రహ్మస్థానానికి ఇంకొక వస్త్రం ధరించడమే ఆత్మకి. కానీ ఆత్మకి ఎటువంటి కర్మలు ఏమి ఉండవు అని చెప్పారు. సో అలాంటిది మనం తర్వాత కొన్ని కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం చనిపోయిన తర్వాత, శ్రాద్ధ కార్యక్రమాలు. సో దానికి సంబంధించి చాలా మందికి మీమాంసలు ఉంటాయి. 12 రోజులకి తర్వాత అయిపోయిన తర్వాత, 12 రోజులు దినం అయిపోయిన తర్వాత సో కార్యక్రమాలు గుడికి వెళ్ళొచ్చా, లేకపోతే ఈ కార్యక్రమం చేయొచ్చు, ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు అంటారు. కొంతమంది తాతగారు చనిపోయిన తర్వాత సంవత్సరం తిరిగేలోపు పెళ్లి చేసుకుంటే ఆ పుణ్యఫలం ఏదైతే ఉందో ఈ అబ్బాయికి వస్తుందని కూడా కొన్నిసార్లు వింటూ ఉంటాం. సో వీటిపై చాలా వరకు భక్తుల సందేహాలు ఉన్నాయి. దానికి సంబంధించి వివరణ గురుగారు. శోకము అంటే చనిపోయిన తర్వాత ఆ వాతావరణం అంతా శోకంలో, జ్ఞాపకార్థాలు ఆయన ఇట్లుంటారు, ఇట్లా నడుచుకుంటా ఉంటారు, ఇట్లుంటారు, బాధపడతారు అనమాట. లేడే మన చేతిలో అనే శోకం అనేది ఉంటుంది. ఆ శోకం ఎంతవరకు ఉంటుంది? 12 రోజులు. ఇంకొక రూపంలో ఉంటుంది. 12 రోజులు ఉంటుంది. 12 రోజులు శోకం అనేది ఉంటుంది. అదైన తర్వాత ఆయన వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది. వేద మంత్రాలతో ఉపనిషత్తులు పారాయణం కానీ, దాన ధర్మాలు చేసి దాని నుంచి దశదానాలు అని చెప్పారు. విశేషంగా దశదానాలు చేసి పిండ ప్రదానం చేసి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే దేవతలు అవుతారు, పితృదేవతలు అవుతారు. ఆ పితృదేవతలకి మంత్రోక్తంగా అన్ని విధాల పంచభూతాల ఒక వాసంతో మంత్రోక్తంగా వాళ్ళకి ఉపచారం చేసి దేవతల స్వరూపము అని చెప్పి భావించి వాళ్ళకి తర్పణాలు ఇంకోటి మరొకటి వదిలి, ఆయన చేయకపోయినప్పటికీ కూడా ఆయన దాన ధర్మాదులు చేశారు. అదేవిధంగానే కొడుకు కూడా అదే తండ్రి గారి యొక్క మార్గంలోనే ఈయన వెళ్ళాలి. అది పరిగణన పెట్టుకొని 3
3 నెలలు అనేది శోకం అనేది అలాగే ఉంటుంది. అదైన తర్వాత ఇంట్లో పూజలు అన్నీ చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, సమస్య గురుగారు లేదు. చిన్న సందేహం అంటే ఇప్పుడు హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇవి చేస్తారు, మిగతా వాళ్ళు చేసినటువంటి సందర్భాలు ఉండే. సో వాళ్ళ యొక్క ఆత్మ శాంతించదా? వారి యొక్క చాలా మంది అంటారు పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోబట్టే చాలా వరకు అవును, దోషాలు జరుగుతాయి, ఇంప్రూవ్మెంట్ జరగదు ఇంట్లో. లేకపోతే పుత్ర సంతానం కలగట్లేదని ఇలాంటి సందేహాలు కూడా చాలా ఉంటాయి. అవును. సో మిగతా వాళ్ళకి అది అనుకరించదు అంటారా? అట్లా కాదు. ఎలా అంటే మనిషి ప్రతి ఒక్కరు 3 రుణాలతో పుడతారు: దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణం అని. ఈ 3కి సమాధానం చెప్పాలి, 3 దానికి సమతులనం చేయాలి. దేవ రుణం అంటే దేవతల పూజలు, యజ్ఞయాగాదులు. ఋషి రుణం అంటే దాన ధర్మాదులు, ఇంకొకటి. అదైన తర్వాత పితృ రుణం అంటే ఆయన తత్వాలు అంటే వంశానికి సంబంధించే ఉంటుంది, మూల పురుషుడు. దాన్ని ప్రతిపాదిస్తూ ఉండాలి. ఇది చేసే ద్వారా దేవతలు అంటే ఒక్కసారిగానే మనిషి రాడు కదా, వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి అనే పరంపర ఉన్నది. ఆ పరంపరకి మనం వాళ్ళ యొక్క ప్రతిపాదన ధర్మాన్ని మనం ధర్మాన్ని నిలిపితే వాళ్ళ దేవతలు సంతృప్తి జరుగుతారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు. మనకి కార్యక్రమాల్లో నాంది అని ఉంటుంది, పుణ్యాహము నాంది అని. ఆ నాంది కార్యక్రమాల్లో ఒక్కొక్క దేవతని, షోడశ మాతృకల్ని, బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, ఇది కులదేవతల్ని, పూర్వీకుల్ని పిలిచేయడం జరుగుతుంది. తోరణం ఎందుకు కడతారు ఇంటి ముందర? తోరణం ఎందుకు కడతారంటే ఆకుపచ్చ కనపడితే ఇంటి వెలుగుతుంది, ఆకుపచ్చ కనపడితే దేవతలు వస్తారు, పితృదేవతలు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత కార్యక్రమం షురూ చేసే ముందుగా అవతలకి వెళ్ళి వాళ్ళని స్వాగతం చెప్పేది, ఆహ్వానం చేసేది. చెప్పలం వేసింటారు కదా పందిరి, ఆ పందిరికి పూజ చేసి మంటపంలో 4 మంటపాల్లో ఆ అమ్మవారిని పూజ చేసి నైవేద్యం అంటే వాళ్ళకి బియ్య పిండితో చేసినటువంటి చాలా ఇష్టం, అంటే వడియాలు, అప్పడం, దాన్ని నైవేద్యం ఇచ్చి రమ్మంటాం, ఆహ్వానం చేసుకుంటూ పోతాం. అందుకే పేలాలు కూడా పెడుతుంటారు. సక్తం యువతిత పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖా ఆయస్ సఖ్యాని జానతే భద్రైషాన్ లక్ష్మీర్నిహితాదివాచి. కులదేవత మంత్రాన్ని చెప్పుకుంటూ మా కులాన్ని ఉద్ధారం చెయ్యి అని చెప్పేసి పితృదేవతలను ఆవాహన చేయడము, తోరణం కట్టడము. ఎందుకంటే పితృదేవతల ఆవాహనం కోసం. అన్ని విధాలు, అన్ని పూజల్లో, యజ్ఞయాగతుల్లో నాంది అనేటువంటి జరుగుతుంది. కొంతమంది కులదేవత అనేది స్పష్టంగా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వారు ఇష్టదేవుని కులదేవుడిగా భావించి అనుగుణంగా ఆ తత్వాన్ని అనుగుణంగా దేవునికి శ్రద్ధగా సంవత్సరానికి ఒకసారి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. రైట్ గురుగారు, జ్యోతిష్యం గురించి వద్దాం. అసలు జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా మంది లేదని హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులే చెప్పినటువంటి సందర్భాలు కూడా మీరు కూడా వినే ఉంటారు. సో అసలు చాలా వరకు ఇది ఒక మీమాంస ఉంది. అసలు జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలా వద్దా, అసలు ఇంతకీ ఉందా, ఎలా ప్రతిపాదిస్తారు, ఉంటే గనక ఎప్పుడు పుట్టింది అనేది ఉంటే అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే వ్యాకరణం ఉందా, ఛందస్సు ఉందా, సంధి ప్రక్రియ ఉందా, అక్షరం ఉందా? ఆ నుంచినే అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం, రుం, రూం, ఏం, ఐం, ఓం, ఔం, అం, అహహ. అక్కడి నుంచి వినమాల యం, రం, లం, వం, హం, లం, క్షం, ఇట్లా అక్షరాలు ఉన్నాయి కదా. ఇది ఉందా? వేదం అనేది ఉందా? అయిన తర్వాత ఎన్నో శాస్త్రాలు, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. జ్యోతిష్యము అందులో ఒకటి. జ్యోతిష్యం లేదనే ప్రశ్నే లేదు. ఎందుకంటే రాజులంతా అప్పుడు ఎట్లా కనుక్కుంటారు, ఏమైనా వస్తే ఆపత్తి ఇప్పుడు తెలుస్తా అంటే దానికి ఒక పరంపర ఉంటాండే, గురువు అనేవాళ్ళు ఉంటాండ్రి, రాజగురువు అని. రాజ పండితులు, ఆస్థాన పండితులు, రాజగురువులు, వీళ్ళు ఎట్లా ఎన్నో సంవత్సరాల పాటు రాజ్యాన్ని ఎట్లా పరిపాలన చేసినారు? దానికి ఆధారం ఏమిటి? ఆ ఆధారమే జ్యోతిష్యం. సుభిక్షం జరగాల, వాన. మీరు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి తెలియదు, ఈ విచారాలు ఏమీ తెలియవు. ఒకటి, యజ్ఞయాగాదులు చేస్తే వర్షం పడుతుంది, సూవృష్టి జరుగుతుంది. ఎలాగా? మంత్రాంతే దైవాధీనం. దేవతలు అంటేనే ప్రకృతి, అందులో ఉన్నటువంటి అంశాలు శక్తిగా ఉన్నాయి. ఒక్కొక్క స్వరూపంలో నీరు వేరే, అగ్ని వేరే, భూమి వేరే, పాతాళం వేరే, వృక్షం వేరే, పుష్పం వేరే, జలం వేరే, నదులు వేరే, ఇలా ఎన్నో విభజించున్నాయి, ఒకటే ఉన్నాయి. కాబట్టి ఈ మంత్రాల ద్వారా యజ్ఞయాగాదుల ద్వారా సూవృష్టి జరుగుతుంది, వాన పడుతుంది. దేవతలు అధీనంగా ఉంటారు, సంకల్ప మాత్రంతోనే జరుగుతూ ఉండేది. అప్పటి కాలం ధర్మం చాలా విశేషంగా ఉండేటివి. ఎవరు అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు, అన్యాయానికి పోయేవాళ్ళు కాదు, అపచారాలు చేసేవాళ్ళు కాదు, నిందనలు చేసేవాళ్ళు కాదు, ధార్మికంగా ఉంటాండి. అందుకే మన సంప్రదాయంలో నమస్కార చిహ్న చాలా విశేషంగా చెప్తారు. అందుకే మనలో ఉన్న ప్రాణమే మీలో ఉన్న ప్రాణము, అన్ని పక్కల అదే ఉంది. పంచప్రాణాలు, పంచజీవాలు ఇవన్నీ కూడా ఒకే శక్తి ద్వారానే, భగవతి ద్వారా, శివుడి ద్వారా, విష్ణువు ద్వారా, బ్రహ్మ ద్వారా సృష్టి జరిగింది.
ఆయనే ఉన్నారు అక్కడ అన్ని ఎందులో అని చెప్పేసి ఇంత విశేషం చెప్పారు. యజ్ఞయాగాదుల్లో ఉంది. జ్యోతిష్యం విశేషంగా ఉన్నందువల్లే దాన్ని కనుక్కోలేకపోతే దాని పాటిగా చేసుకుంటా పోతుంది. జ్యోతిష్యంలో ఉన్నటువంటిది విశేషం. అది ఎంతవరకు నమ్మచ్చు అనేదాన్ని చెప్పే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. సిద్ధాంతుల, పండితుల, వేదం చదువుకున్నారా, జ్యోతిష్యం చదువుకున్నారా, దాని ప్రాముఖ్యత ఎంత చెప్తున్నారు, డైరెక్షన్ ఎలాగుంది, ఎవరెవరికి ఎలా చెప్పాలా. ఇప్పుడు ఒకే సమస్య ఎన్నో విధాలుగా ఉంటుంది. ఒక మనిషి ఉన్నత స్థానానికి పోవాలంటే పరిశ్రమం కావాలా. ఒక్కొక్క మెట్టు పైన తర్వాత కొద్ది రోజులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాగుండి అంత అయిన తర్వాత మళ్ళీ డౌన్, మళ్ళీ ఇదవుతుంది. ఎందుకు అంటే ఈ గ్రహ నక్షత్రాలు దీని ఒక ప్రభావము. జ్యోతిష్యం అయితే ఉందా లేదా అనే ప్రశ్నలోనే మనం ఉన్నాం ఇంకా కదా. ఉందా లేదా దానికి శాస్త్రం చూస్తే ఇంకోటి గురుగారు, చాలా మంది జ్యోతిష్య శాస్త్రంలో అంత ఖచ్చితంగా చెప్పవచ్చు. మనిషి పుట్టుక దగ్గర నుంచి ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంటాయో, వారికి ఉన్నటువంటి గండాలు కానీ, వారి యొక్క రాశియోగాలు కానీ, లేకపోతే మనిషి ఏ స్థితిలో ఉంటాడో, ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రంలో పేర్కొనబడింది. అవును. సో అలాంటప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ ముందే ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేటువంటి ఒక డౌట్ చాలా వస్తుంది. సో అలాంటి దానికి సమాధానం మీరు ఏం చెప్తారు గురుగారు? నా వరకు అయితే నేను చెప్పే ప్రమాణము పూర్తిగా సిద్ధాంతమయ్యే ఉంటుంది. పరిణామాలు ఇంతకింత జరుగుతుంది అనే ప్రభావం చెప్తాం. ఖచ్చితంగా ఇదే అవుతుంది సిద్ధాంతం అనేది. ఎలాగంటే నేను చూసినప్పటికీ వాళ్ళ ఆవరణం చూస్తేనే వాళ్ళ ఆవరణం చూడాలి, వాళ్ళ కుటుంబం అప్పటికి ఒక ఇది అనేది ఉంటుంది, మార్గం అనేది ఉంటుంది ఇంట్లో. అంటే ఒక కుటుంబాన్ని ఒకరే చూస్తూ ఉంటారు. వాళ్ళ వివాహం అయితే వాళ్ళకి వచ్చి కలిగేటువంటి సంతానం ఎలాంటిది, ఆ సంతానానికి ఉన్నటువంటి నక్షత్రం ఏది, ఆ నక్షత్రానికి ఏం పేరు పెట్టాలా, ఇట్లా పరంపరగా సాగుతాంట. మళ్ళీ వాళ్ళకి నామకరణం అదైన తర్వాత వాళ్ళకి వివాహం వరకు ఒకరే ఉంటారు. ఇప్పుడు మన పల్లెల్లో చూస్తే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పురోహితులు ఉంటారు, ఒక్కొక్క ఊరికి ఒక బ్రాహ్మణ కుటుంబం అనేది ఉంటుంది. అది ఆ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా మంచికి కానీ చెడుకు కానీ వాళ్ళకి మంచి డైరెక్షన్ ఇస్తూ, మంచి కార్యాలు చేయిస్తూ, మంచి ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, అలాంటి సిస్టమ్ లేదు. ఇప్పుడు పోతా తగ్గింది, సిస్టమ్ లేదు. అందువల్ల ఇది ప్రమాణం కొంచెం తగ్గింది. జ్యోతిషం ప్రమాణం అనేది తగ్గింది. అయినప్పటికీ ఇది 60 భాగాలు చెప్పేది ప్రిడిక్షన్. ఏమంటారు దీన్ని? జ్యోతిష్యాన్ని ప్రిడిక్షన్ అంటే అయ్యేటువంటి సూచనలో. ఓకే, ఊహాగానాలు అనొచ్చా, లేకపోతే ఊహాగానాలు అనకూడదు, సిద్ధాంతం ఇది. చాలా మంది ఇప్పుడు ఈ ఊహాగానాలు అంటే ఇలా జరుగుతుందని నేను ఒక లైవ్ కాల్ తీసుకుంటాను ఒకటి. నేను ఆయన తెలియదు ఫోన్ చేసేది ఏమని. ఆమెని చూస్తానంటే గ్రహ సంబంధం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రానికి దీనికి సంబంధించిన నెగిటివ్ అని చెప్పారు. నెగిటివ్ ఇట్లుంటుంది, మనిషి చనిపోతాడు ఎన్నో కారణాలు. ఏం కారణం ఏది అది? ఆ కారణ మూలాన్ని నేను విశేషంగా దాన్ని వ్యాఖ్యానం చేశాను, విశేషంగా దాన్నే సాధించాను. అందుకే తంత్రశాస్త్రాన్ని ప్రధానంగా చెప్తాను. అందులో వచ్చే దశమహావిద్యలు కానీ, ఆ దశమహావిద్యలకి మళ్ళీ ఆవరణ శ్రీ విద్యలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషంగా ఉండే పర్యాయ శక్తులు అనేటివి విశేషంగా ఉన్నాయి. ఒక ఆమె గ్రహ సంబంధం అంటే మానసికత లేకుండా పోవడము, అతోటిలో లేకుండా పోవడము, ఆమె ప్రజ్ఞ ఆమెలో లేకపోవడము, ಅಥವಾ ఆయన ప్రజ్ఞ ఆయన లేకపోవడము. ఇది కనుక్కోవాలంటే హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకోటి అయింది, మరొకటి అయింది. హాస్పిటల్కి పోతే ఏం చేస్తారు? ఈమెకి మానసిక తొందర ఉంది, కొంచెం నిద్ర చేస్తే బాగుంటుందని చెప్పి నిద్ర మాత్రలు ఇచ్చి పంపిస్తారు. ఆమె నిద్రపోతుంది, సరిగ్గా అయిపోయింది అని చెప్పేసి. ఇది నేను ఫోటో చూసినప్పుడే చెప్పా, వీళ్ళు ఇంతలో చనిపోతారు, వీళ్ళకి ఇట్లా పరిణామం ఉంది, మనకి పరిణామం చనిపోతారు అని చెప్పి. లేదు ఇప్పుడంతా బాగా అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు అంటే ఆమె కరెక్ట్గా అమావాస్య కాలంలో మానసికంగా దౌర్బల్యం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. అందుకే ఇలాంటి పూజలు చేసిన అమావాస్య పౌర్ణమి ఎందుకు చేస్తారంటే ఆ ఒక స్థితులు బట్టి. పూర్తిగా ఉన్న పర్యాయంలో ఏమైంది, బాయిలోకి దుంకి చనిపోయింది. సో అలాంటివి తప్పించడానికి ఏమైనా శాస్త్రపరంగా అవకాశం ఉందంటే? ఉన్నాయి, అదే చెప్తున్నా కదా. ఆమెకి ఇది చేయాలా, దాన్ని నిర్మూలించాలంటే ఒక కట్టు స్తంభన అంటే నిలపడము, శూన్యం చేయడము, ఆ స్తంభన ప్రక్రియ చేయగల. అది కాని పక్షంలో ఇప్పుడు చెప్పినప్పటికీ కూడా అది చేసేటువంటి ఇది ఉండాలి కదా. వాళ్ళకి కాలాన్ని ఎవరు తప్పించలేరు అంటారు కదా. ఇట్లాంటి దాన్ని వాళ్ళకి రుణం ఉంటే మాత్రం తప్పుతాయి. గురుగారు ఇంకో చిన్న ప్రశ్న, పంచభూతాలు శాసించి అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ముందే డిసైడ్ అయిపోయిన తర్వాత జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుందా? డిసైడ్ అంటే ఎలాగుంటుంది, ఒకసారి టాప్ టు ఎండ్ చెప్పేసే కదా, స్టార్టింగ్ ఎండింగ్ చెప్తే మధ్యలో ఉంది కదా పర్యాటం అనేది. అంటే మనం మరణం గురించి మాట్లాడుకున్నాం, మరణం అనేది ముందుగానే నిశ్చయించబడినప్పుడు దాన్ని మార్చే అవకాశం ఎలా ఉంటుంది? మార్చే అవకాశం
దాన్ని మార్చలేము, అంతే ఆయుష్ పోతే. కాకపోతే కొన్ని గండాంతరాల ద్వారా వస్తాయి మరణాలు. మరణం అనేది 3 రకాలుగా వస్తుంది. ఒకటి ఆయుషే చనిపోవడము, రెండోది అపమృత్యు, ఆపత్కాలంలో మరణం సంభవించడము, ఇంకోటి పరమృత్యు, ఇతరుల ద్వారా మృగాల ద్వారా ఇది హతించబడటం. 3 రకాలుగా మరణం అనేది వస్తుంది. న్యాచురల్గా వచ్చే మరణానికి ఒక విశేషత, అది పూర్తిగా సంపూర్ణంగా. లేదు మధ్యలో వచ్చేటువంటి అపఘాతాలు, అపమృత్యువులు నిరంతరంగా అయితే నా దగ్గరికి ఎంతోమంది వస్తారు. 1 సంవత్సరంలో 4 చనిపోయినది, ఇంట్లోనే 3 చనిపోవడము, ఏంది ఇది అంటే దానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వామాచారం అని ఉంది, శత్రుబాధలు ఉన్నాయి, శత్రువులు చేసేటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ఆ విధంగా 1, 2 కాదు, చాలా విశేషంగా ఇలాంటివి ఉంటాయి. దానికి అనుకోవాలంటే ఫస్ట్ కావాల్సినది శ్రద్ధ. మెయిన్ ముఖ్యంగా ఇది ఉన్నాయా లేదనే పరిస్థితిలో ఉన్నారు కదా అందరూ. నమ్మకం అయ్యేంత వరకు తెలియదు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు, లేదు స్వామి మేము ఇవి నమ్ముతా ఉండలేదు, కానీ ఇప్పుడు ఈ పరిణామాలు చూసి ఇట్లా జరిగింది. ఎంతోమంది ఇలాంటివి సాల్వ్ చేసాం మనం. దీనికి ముఖ్యం ఏమేంటే జ్యోతిష్యము ముఖ్యమే, అదే తర్వాత వాళ్ళ హావభావాలు, వాళ్ళ వంశం ముఖ్యము, ఉన్నటువంటి స్థలం ముఖ్యము, ఉన్నటువంటి స్థితి ఎలాగున్నాము. మనుషులకి ముఖ్యంగా ఏమంటే జతులోనే దగ్గర అంటే జతులో ఎప్పుడో ఉంటారు, ఆయన ముందుకు వెళ్ళిపోయింటారు, బాగా డబ్బులు ఇంకొకటి మరొకటి సమృద్ధిగా ఉంటారా, ఈయన చూసే కాదు అది. అట్లా ఉండే దాని నుంచి శత్రుత్వం చాలా అయిపోయి వామాచారాలు, కృత్యాలు, కుతంత్రాలు ఇవన్నీ జరిగేటువంటిది. దీనికి రక్షణగా ఎన్నో వలయాలు చెప్పారు. దానికి మహావిద్యలు ఉన్నాయి, సుదర్శన చక్రం చెప్పారు. ఇందులో వారాహి విశేషంగా పనిచేసేటువంటిది, బగళాముఖి విశేషంగా పనిచేసేటువంటిది, చిన్నమస్త విశేషంగా పనిచేసేటువంటిది. దాని ప్రక్రియ సరిగ్గా వాడితే మాత్రమే అది పనిచేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేసేవారు అరుదుగా ఉన్నారని విన్నాం గురుగారు. సో ఈ ప్రక్రియ మీరు చెప్తూ సాధన చాలా ముఖ్యం, దాని ముందు నుంచి కూడా నేర్చుకోవాలి, సరైన పద్ధతిలో నేర్చుకుంటే ఖచ్చితంగా ఎవరైనా చేయొచ్చు అని చెప్పారు. సో మీకు అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయి అంటే మీరు పరిష్కరించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, 1, 2 చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను 12 ఏళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్నాను. పౌరోహితము, మాంత్రికం రెండును. చాలా అరుదుగానే బ్రాహ్మణుల్లో కూడా ఈ మాంత్రికం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే అందులో పరీక్ష చాలా. ఓకే గురుగారు, ఇప్పుడు జ్యోతిష్యం గురించి మనం మాట్లాడుకున్నాం, కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడదాం. రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి రాజకీయ సమీకరణాలు. సో ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మోదీ ప్రధానిగా ఉన్నారు, ఇంకెన్ని సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది? నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి? నెక్స్ట్ ఎలక్షన్లో ఖడాఖండితంగా ఖచ్చితంగా ఆయనే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఎందుకంటే దేశాన్ని, మన సనాతనాన్ని రక్షణ చేసి, దేవాలయాల్ని సమృద్ధి చేసి, ఇప్పుడు కాశీకి వెళ్తే ఎంత విశేషంగా ఉంటుందంటే అంత విశేషమైనటువంటి ఇది చేశారు. 1, 2 కాదు, దేశాన్ని గురువు చేశారు, విశ్వగురువుని విశ్వానికే గురువుగా మార్చారు. అందువల్ల నిరంతరం ఆయన ఒక యోగి, ఆయనే ముందుకు వస్తారు, ఆయనే నెక్స్ట్ వచ్చేటువంటి దీంట్లో మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది గురుగారు. వాళ్ళు ఇంకా 10 ఏండ్లు ఇప్పటి నుంచి వచ్చేదాని నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చేదంటే 2 ఆయామాలు, 2 పర్యాయాలు వాళ్ళకి ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు, దేశాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామం మీకు తెలిసిందే. చంద్రబాబు 40 ఏళ్ల ప్రస్థానం రాజకీయాల్లో ఉన్నటువంటి మనిషి. సో ఇప్పుడు ఆయన జైలు వెళ్ళడం అనే జీవితం అనేది ముందుగానే రాసిపెట్టి ఉందా ఆయన జాతకం ప్రకారం చూసుకుంటే? కనుక కారాగృహవాసం అనేది అది ఎలాగంటే చేస్తున్న పరిణామాల ఇది ఒక అవస్థ, అంతే. ఇది ఒక అవస్థ. మళ్ళీ రారా అనే ప్రశ్న లేదు, రాకుండా ఎక్కడ పోరు, వస్తారు. దానికి కొంచెం టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. ఇంకా నా అంచనా ప్రకారంగా ఇంకా వాళ్ళు 6 నెలల పాటు ఉండేటువంటి సాధ్యతలు ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయంటే 60 భాగాలంతా అక్కడే ఉంటారు. 3 నెలల లోపల వచ్చేటువంటి సాధ్యతలు ఉన్నాయి, అట్లా ఉంది. ఓకే, అంటే సో ఎలక్షన్స్కి ముందు వచ్చే అవకాశాలు అయితే తక్కువ అంటారా? ఎలక్షన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు బయటకు వచ్చి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ప్రాధాన్యం వహిస్తారు, ముఖ్యత్వాన్ని వహిస్తారు, మళ్ళీ కూడా సీఎం అవుతారు ఆయన. మీరు ఇందాక మాట్లాడుతూ ప్రధాని మోదీ ధర్మాన్ని గురించి ఎక్కువ సంరక్షణ చేస్తున్నారు, ఆలయాల వృద్ధిగానే చేస్తున్నారు. సో అక్కడ కూడా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి, ఆయన ధర్మపాలన చేయట్లేదు, ఆలయాలపై కక్ష సాధిస్తున్నారు అని చెప్పి చాలా వార్తలు.
జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చినటువంటి విషయం. సో మళ్ళీ ఆయనకి అధికారం రావడం ఏ విధంగా అంటారు? అంటే జాతకపరంగా వస్తుందంటారా, లేకపోతే అలాంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కాడగల కారణాలు ఏంటి? ఆయనలో విశేషమైన యోగం ఉన్నది. ఆయనకి సాధన పట్ల సాధన చేసి ఆయన మెరుగులేకొచ్చినటువంటిది, ఆయన సిద్ధి చేసినటువంటిది, విజయాన్ని ప్రాప్తించినటువంటిది, ఎన్నో ఆయన చేసినటువంటిది మంచి కార్యాలు ఉన్నాయి, ఎన్నో కార్యాలు ఉన్నాయి. దేవాలయాలకి మంచి సమృద్ధి ఇచ్చారు, అలా లేదు. ఇప్పుడు దేవాలయాలకి ఎంతోమంది జనాలు వెళ్తారు, వేదపాఠం జరుగుతుంది, పారాయణం జరుగుతుంది, బ్రాహ్మణులు ఆదరించారు, అట్లంతా ఏం లేదు. ఊహాపోహలో ఒకటి మాట్లాడతారు అంతేగాని సిద్ధాంతం అయితే ఆయన మంచి సాధకుడు, సాధిస్తాడు. ఇట్లా జాతకాలు ఎలాగుంటాయంటే వీళ్ళు అనుకుంటే మార్గాన్ని గమ్యాన్ని చేరుతారు, సాధన మార్గంతోనే చేస్తారు వీళ్ళు. ఆయన ఎన్నేళ్ళ పాటు ఉండే అవకాశం ఉంది? ఆయన మళ్ళీ ఈ సంవత్సరం ఈ యొక్క వచ్చేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత పర్యాయం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? తర్వాత పర్యాయానికి చూడాల్సి వస్తుంది. గణాలు అక్కడ కాలం అనేది విశేషమవుతుంది. కాలం అనేది చాలా విశేషమవుతుంది. దాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ సన్నివేశాలని బట్టి రాజులు అయ్యే ఒక దీన్ని చెప్పగలం మనం. అట్లా అంటే దీనికి రాజయ్యే యోగము ఇలా ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని పర్యాయంగా ఉన్నాయి అనేటువంటిది అక్కడ తెలుస్తుంది. ఈ సంవత్సరం అయితే నేను చూశాను. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో అయితే ఖచ్చితంగా ఆయన వచ్చేటువంటి 100% ఉన్నాయి. నేను ఇంకొక దాంట్లో కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ ఆయనకి సంబంధించినటువంటి జాతక చక్రం పరిశీలిస్తే కనుక ఆయన యోగం ఎలా ఉంది? ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందా? తదుపరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రాజకీయంలో మంచి ఒకటి సంఘటన చేసేది రావాలి. ఫస్ట్ సంఘటన ఎలాగుంటుంది, ఐక్యత ఎలా జరుగుతుంది, అశేష జనమోహిని, అశేష జనాల్ని మోహించేటువంటి ఎలా మోహించాలా, దాని ధర్మకార్యం ఎట్లా చేయాలా, అది ఒక ధర్మం ఎలా చేయాలనేది ఆయనకి ఇంకా దాని గురించి అవగాహన రాలేదు. యాక్టింగ్ జాతకం పరంగా చూసుకుంటే ఎట్లా జాతకం పరంగా ఆయన యోగం ఉందా? సీఎం అయ్యే యోగం పవన్ కళ్యాణ్కి ఉందంటారా? సీఎం అయ్యే యోగం అయితే నేను చెప్పలేను దాని గురించి. అయితే మంచి జాతకం పరంగా లేదు, యోగం లేదు ఆయనకి, లేదు. పరిణామాలు మారి ఒకవేళ ఆయన మీరు అనుకున్నటువంటి మార్గాలు చాలా ఇందాక మనం చెప్పాం, అలాంటి ప్రక్రియ ఏదైనా చేస్తే కనుక సీఎం అయ్యే యోగం ఉందంటారు? యోగం ఉంది, కానీ చేయాలా, శ్రద్ధ పెట్టి చేయాలా. మనిషికి ముఖ్యంగా ఏమంటే సమయం అనేది ఏ దానికి కేటాయించాలా అనేది విశేషం అవుతుంది. చేస్తే సీఎం అవుతారా లేదో కానీ మంచి అధికారి అయితే ఆ మంచి ఆధ్వర్యాన్ని అయితే వహిస్తారు వాళ్ళు. ఓకే. ఇక రాజు అన్నదానికి ఒక క్షేత్రానికి ఆధ్వర్యం వహించడం, మంచి సృష్టి జరిగించడం. అయితే నేను అనుకున్న ప్రకారంగా ఆయనకి ఒక 10 సీట్లు అయితే వస్తాయి. 10 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి ఆయనకి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆయనకి ఒక క్షేత్రానికి ఆధ్వర్యం వహించేట సామర్థ్యం ఉంది, రాజే అవకాశం ఉంది. కానీ ఆయన ఆ శక్తియుక్తులు అనేవి సరైన దిశలో లేవు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఆయనకి 10 సీట్లు రావాలా. 10 సీట్లు రావాలంటే ఏం చెప్పాలనేది చాలా విశేషంగా ఉన్నాయి. ఆయన జాతకం చూసి, ఆయన ముఖ లక్షణాలు చూసి, హావభావాలు చూసి, ఉన్న పరిస్థితులు చూసి ఆ తంత్రాన్ని ఆయోజన చేయడం జరుగుతుంది. విశేషంగా యజ్ఞయాగాదులు ఒకటైతే రహస్యంగా ఇచ్చేటువంటిది గొప్పగా ఉన్నాయి. ఆ రహస్యంతోనే ముందర వచ్చేటువంటి దీన్ని ఎదిరించగలరు. అది ఆ సామర్థ్యాన్ని ఇస్తుంది, బుద్ధిని, సామర్థ్యాన్ని, శక్తిని, ప్రోత్సాహాన్ని, తేజస్సుని, వర్చస్సుని ఇస్తుంది. ఆ వర్చస్సు దీని ద్వారా జనాలకి ఆకర్షణ మంచి మంచి యొక్క ఇవి ఒక ఉపయోగపడేటువంటి రంజకమైనటువంటిది వాళ్ళకు ఉపయోగపడేటువంటిది స్కీమ్స్ అంటారు కదా, ఏమంటారు, అలాంటివన్నీ వచ్చి చేటుండి ఆయనకైతే మంచి యోగం ఉన్నది. ఇంకా మనం తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ మూడోసారి ముచ్చటగా సీఎం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని ఆయన పరిపుష్టిగా మాట్లాడుతున్నారు. నాకు కేసీఆర్ గురించి వింటేనే చాలా అద్భుతం అనిపిస్తుంది, చాలా విశేషంగా అనిపిస్తుంది. ఆయన రాజశ్యామల యాగం లాంటివి చేసిన సందర్భాలు. ఆయన బ్రాహ్మణుల గురించి గొప్పగా చెప్పారు. నేను ఒక వీడియోలో చూశాను. ఎవరో బ్రాహ్మణులు అంటే ఆయన చెప్పారు, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, బ్రహ్మ తేజస్సుని పొంది దాన్ని ప్రసవింప చేసేవాళ్ళు బ్రాహ్మణులు, అశుభ కార్యాలకి సహకరించే వాళ్ళు బ్రాహ్మణులు, ధర్మ స్థాపన కోసమయ్యి కొరకయ్యి ఉన్నటువంటి ఏమైతే దేవాలయాలు ఉన్నాయో దాన్ని సంరక్షణ చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, యజ్ఞ యాగాదులు కర్మలు చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణుల్ని చాలా గొప్పగా చెప్పారు. ఆయన చాలా విశేషంగా చెప్పారు. బ్రాహ్మణో భాగతే ఏ నైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. బ్రాహ్మణుల గురించి, సంస్కారం గురించి, తత్వాన్ని గురించి ఇది చెప్తారు. ఇట్లా చెప్పారు, బ్రాహ్మణో వై సర్వా దేవతా. ఎందుకంటే మంత్రాలు నేర్చుకుంటారు కదా,
అవును. వేద మంత్రాలు నేర్చుకున్నారు, సిద్ధాంతం నేర్చుకున్నారు కాబట్టి మంత్రాంతే దైవాధీనం తన్ మంత్రం బ్రాహ్మణాధీనం. మంత్రము దేవతలకు అధీనంగా ఉంటుంది, దేవతలు మంత్రానికి అధీనంగా ఉంటారు. ఆ మంత్రాలు బ్రాహ్మణ ద్వారా ఉంటాయి. ఎప్పుడు నిత్యము పారాయణము, నిత్యము అభిషేక అర్చన ఇత్యాదిలో ఉండేదాని నుంచి అది ఉంటాయి అని చెప్పేసి బ్రాహ్మణుల్ని ఎవరు గౌరవిస్తారో, బ్రాహ్మణులు ఎవరు సమృద్ధి చేస్తారో, బ్రాహ్మణులు ఎవరు ఆశయిస్తారో, బ్రాహ్మణులు ఎవరు బ్రాహ్మణ మార్గంలో నడుస్తారో వాళ్ళకి అశేషమైనటువంటి అనుగ్రహ అనేది దేవతల ద్వారా కలుగుతుంది. ఫైనల్గా ఈసారి సీఎం కేసీఆర్ గారు మరొకసారి హ్యాట్రిక్ ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా. ఎన్నిసార్లు ఆయన మళ్ళీ అవకాశం, అంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు, చాలామంది పార్టీలు మార్పు తర్వాత ముఖ్యమంత్రి పీఠం కూడా మారే అవకాశం ఉందని వార్తలు ఉన్నాయి, అంటే చాలా వరకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మీ పరిశీలనలో ఉన్నటువంటి నేపథ్యంలో? నా పరిశీలనలో వాళ్ళకి మంచి విశేషమైన సామర్థ్యం ఉంది, వాళ్ళ కుటుంబానికి మంచి సామర్థ్యం ఉంది, దేవతల అనుగ్రహం ఉంది. ఆగా తారాదేవి మాతంగేశ్వరి యొక్క అనుగ్రహం వాళ్ళకి పూర్తిగా ఉంది. మాతంగి యొక్క రాజశ్యామల యొక్క అధికారము, ఆ దేవత యొక్క ఆశీర్వాదము, అనుగ్రహం వాళ్ళకి బాగా ఉంది, గట్టిగా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మాత్రం ఆయన మళ్ళీ మీరు చెప్పినట్టుగా హ్యాట్రిక్. ఇంకోటి, కేటీఆర్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాజకీయంగా వారసుడిగా ఉన్నటువంటి పరిస్థితి, ఆయన కూడా ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని చాలామంది పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ఆ యోగం ఉందంటారు? చెప్పాను కదా, వాళ్ళ కుటుంబం సమృద్ధిగా ఉంది. అంటే ఈయన కానీ తండ్రి గారు కొడుకు గారు ఇద్దరు చాలా విశేషంగా ఉన్నారు. కాబట్టి ఇంకా దీన్ని పరంపరని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయి ఈసారి, కాకపోతే నెక్స్ట్ సారి అయినా రాజకీయాల్లో రాణించి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించే అవకాశాలు ఉన్నాయి. అధిరోహణ చేసేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే రేవంత్ రెడ్డి, ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది రాజకీయాలకు? వీళ్ళది చాలా విశేషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారిది వాళ్ళకి చిత్తా నక్షత్రం ఉంది, మంచి నక్షత్రంలో ఉన్నారు. కన్యా రాశి విశేషంగా ప్రీతి యోగం ఉంది. వాళ్ళ వాత్సల్యం చాలా విశేషంగా ఉంటుంది. అందరినీ ఆదరించేటువంటిది కానీ, రిసీవింగ్ కానీ, ఆదరించేటువంటిది కానీ మంచి దాంట్లోకి ఆయన ఎప్పుడు కూడా సహకరిస్తారు. మంచి ధర్మాత్ముడు మనిషి. ప్రీతి యోగం అనేది ఉంది. అయిన తర్వాత వ్యాఘ్రము అంతే. చెడు దీనికి చెడు కృత్యాలకి ఆయన దీనికంతా చాలా వ్యతిరేకంగా ఉంటాడు. ఆయన చాలా ఉగ్రంగా ఉంటాడు, పోరాడతాడు. ఆయన యోని వచ్చేసి వ్యాఘ్ర యోనిలో విశేషం జరిగింది, పుట్టడం జరిగింది. లగ్నంలో చంద్రగురువు ఉన్నాడు. వీళ్ళకి అశేషమైన ఆకర్షణ ఇప్పుడు జరుగుతుంది. అశేషము అంటే 1,00,000 మందిని, 10 లక్షల మందిని ఆకర్షణ చేసేటువంటి శక్తి అశేషమని. చంద్రుడు గురువు ఉన్నారు. మార్గం ఆయనకు బాగుంటుంది. లక్ష్యాన్ని ఎలా ఛేదించాలా, లక్ష్యంలో ఎలా పోవాలా అనేది ఉంటుంది. చంద్రుడు అది కూడా సవ్య మార్గంలో అందరినీ విశేషంగా ఆదరిస్తూ, విశేషంగా వాళ్ళని రంజింపజేస్తూ, వాళ్ళకి మంచి బాంధవ్యాన్ని పొందేటువంటిది. లగ్నంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి జాతకాలకి ఖచ్చితంగా రాజకీయంలో ముఖ్యమంత్రి యోగం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అని చెప్పలేను నేను. కాకపోతే వీళ్ళకి మంచి యోగం అయితే ఉంది. రాజకీయాల్లో మంచి పదవిని, రాజేశ్వరి అనుగ్రహం ఉంది. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, ఆయనకి రాజపీఠము నివేశమయ్యేటువంటి పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే మార్గం ఉండాలి, లక్ష్యం ఉంటే ఛేదించగలడు ఎవరైనా కానీ. ఒక మనిషి లక్ష్యాన్ని కరెక్ట్గా తెలుసుకుంటే, లక్ష్యాన్ని ఎలా వెళ్ళాలా, అలా వచ్చేటువంటి ఆపత్తులు ఏమైనా దాన్ని అన్ని దాటి వెళ్ళిన తర్వాత చంద్రుడు గురువు చంద్రుడు 2 సహకారంతో ఆయన ముందుకి ఇదవుతారు. గురుగారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి సోనియా గాంధీ కుమారుడుగా ఉన్న రాహుల్ గాంధీ రాజకీయ భౌతికం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎలాగైతే నడుస్తుందో కొన్ని ప్రాంతాల్లో ఆయన విశేషత మెరుగుపడే ఛాన్సెస్ చాలా గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు మన కర్ణాటక తీసుకోండి. కర్ణాటకలో ఏ విధంగా విజయాన్ని సాధించింది, అదేవిధంగానే కొన్ని ఆయామాల్లో ఇక్కడ తెలంగాణలో కూడా విశేషంగా ఆయన ఆధ్వర్యం ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఇందాక చెప్పినట్టు మోదీయే మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తారని చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎన్నేళ్ల పాటు నిరీక్షణ ఉండవలసిన అవసరం ఉంది? 8 నుంచి 10 ఏళ్ల పాటు ఇంకా తప్పదని ఎలక్షన్. అవును. తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ పార్టీ ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అలాంటి పార్టీకి పరిస్థితి మళ్ళీ రాజయోగం రావాలి, ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలంటే ఎన్నేళ్ల పాటు ఉండే అవకాశం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి? జీవంతంగా అయితే ఉంటుంది. అది పూర్తి నిర్నాశనం అయితే కాదు, మంచి అభివృద్ధిలోకి వస్తుంది అని నేను చెప్పడము.
ఇదంతా అది కాపాడుతుంది. ఎంత ఉన్నాయో అంత దాన్ని మెరుగు పెట్టుకుంటూనే పోతుంది, కానీ పూర్తిగా ఇదైతే ముందు ప్రాధాన్యం అయితే నాకు ఇక్కడ ఇది వచ్చే ప్రాధాన్యం ఉంది. ఇంకా వచ్చే సందర్భాల్లో నన్ను ఇంకా పూర్తిగా గుణాలను లెక్కేసి, పరిస్థితులను లెక్కేసి దాన్ని చెప్పగలను. ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పాలంటే ఏ పార్టీ ఖచ్చితంగా ఏ పార్టీ వస్తుంది అంటున్నారా? ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ? ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి ఈ నెల మాసంలో ఉండేటువంటి పరిస్థితులు, పరిణామాలు దీని పట్ల చూస్తే కేసీఆర్ గారి ఒక ప్రాధాన్యం ఎక్కువ ఉంది. రాజకీయ భవిష్యత్తు ఎప్పటికీ మారుతూ ఉంటుంది. ఇది ఎలాగంటే ఇవి ఉన్నట్టు, దాళాలు ఉన్నట్టుగా మారుతూ ఉంటాయి. కనీసే విశేషంగా అయితే అనుగ్రహం జరగాల, విశేష అనుగ్రహం అయితే ఉండాలా. ఆ విశేష అనుగ్రహంతో వాళ్ళకి మంచి వర్చస్సు అనేది వస్తుంది, జనాకర్షణ, జన సమ్మోహన అనేది కలుగుతుంది. జన సమ్మోహన ద్వారా దిగ్విజయం అనేది ప్రాప్తి అవుతుంది. దానికి సంబంధించిన యజ్ఞయాగాదుల్లో దాన్ని చేసేటువంటి విధానం చాలా విశేషంగా తెలిపినారు. దాని ప్రకారం పోవాలా, దాని ప్రకారంగా అనుష్ఠానం చేస్తే వాళ్ళు అధికారంలోకి రానే వస్తారు. సినిమా విషయానికి వస్తే అంటే ఇప్పుడు చాలా వరకు తెలుగు సినిమా అనేది ఇండియన్ సినిమా అయిపోయింది. సో ఈ సినిమా సంబంధించి మాట్లాడుకుంటే ప్రభాస్ సంబంధించి హీరో తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆయన భవిష్యత్తు అద్భుతంగా ఉంది. జనాలు అనుకున్నట్టుగా ఆయన భవిష్యత్తు చాలా విశేషంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఆయన ఎప్పుడు కూడా అంతర్ముఖంగా సాధన చేసేటువంటి వ్యక్తి. అంటే ఆయనంతకు ఆయన ఇది చేస్తాడు అనమాట, విమర్శన చేసుకుంటాడు, అట్లే హ్యాపీగా ఉంటాడు, అట్లే ఉంటుంది. భవిష్యత్తు చెప్పాలా అంటే అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి ఆకర్షణ ఎట్లాంటిది అంటే ఇంకా అశేషం, అపారం. అది అంత అద్భుతంగా ఉంది. ఆయన జాతకం చూస్తే మంచి వంశాభివృద్ధి జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకి రాజరికం ఉన్నదే, కానీ దాన్ని కాపాడేటువంటి వాళ్ళ పూర్వీకులు వాళ్ళు చేసిన సాధనాన్ని ఇంకెత్తికి పై ఎత్తికి తీసుకొని పోయే సాధ్యతలు ఆయనలో చాలా విశేషంగా ఉన్నాయి. అల్లు అర్జున్. అవును. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది? రామ్ చరణ్ గారిది చాలా అద్భుతమైనది. ఆయనకి చాలా మంచి విశేషంగా ఉంది. మళ్ళీ సంతానం పట్ల వాళ్ళకి మంచి అనుగ్రహం, వాళ్ళకి అన్ని సౌఖ్యాలు, సుఖాలు, అదైన తర్వాత శ్రేయస్సులు, అభిలాషలు బాగా విశేషంగా కలుగుతాయి. ఇంకొక విషయానికి వస్తే అంటే ఇందాక మాట్లాడుతూ రాజమౌళి ప్రపంచానికి పరిచయం చేశారు. రాజమౌళి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? వచ్చే ఆయన సినిమా ప్రాజెక్టులు జనాల్లోకి ఎలా వెళ్ళబోతున్నాయి? అంటే ఆయన భవిష్యత్తు ఎలా ఉంది జాతకం పరంగా చూసుకుంటే? భవిష్యత్తు చాలా ఆయన బాగుంది. భవిష్యత్తు అయితే బాగున్నది. ఆయనకి నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాలు ఎంత విశేషంగా జనాకర్షణ చేస్తాయంటే ఆయన పూర్తిగా ధర్మాన్ని పట్ల, అంటే రహస్యం పట్ల, నడిచినటువంటి సిద్ధాంతాల పట్ల, ఆయన దాని పట్ల ఏమైనా సాధన చేసి ఆయన ఏమైనా మనకి ఇది చేస్తే, జనాలకి తెలియజేస్తే ఒక మంచి మూవీ. యావ దాంట్లో అంటే మనకి రహస్యాలు ఉన్నాయి, ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, కొన్ని యానాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ప్రాపర్గా ఆయన తెలియని దాని విశేషత చెప్పి చూపిస్తే చాలా బాగా ఇది అనేది ఉంటుంది. ఆయనది మంచి ఆకర్షణ అప్పటి నుంచినో ఆయన ఏం చేసినప్పటికీ ముందర ఇదైతే ఉంటాయి. కానీ ఆయన దశల్లో కొన్ని వెనక్కి వెళ్ళిపోవడము, అంటే ఆయనంతకు ఆయన దూరం కావడం, ఇట్లాంటి లక్షణాలు చాలా కనపడుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఇక ఎన్టీఆర్ విషయానికి, జూనియర్ ఎన్టీఆర్ తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వాళ్ళ తాతగారిది ఎలాగ ఉంటుందో అలాగే ఇంకా ఎప్పటికీ నిలిచిపోయేటువంటిది. ఎందుకంటే మనిషికి సౌమ్య స్వభావం ఉండి అన్ని దానిని కంట్రోల్ చేసింది. కోపాన్ని, మోహాన్ని, ఇదంతా అధికారాన్ని, ఇవన్నీ కూడా కంట్రోల్ ఎవరికైతే ఉంటుందో ఆ మనిషి పూర్తి స్థాయిలో మెరుగుపడుతుంది. మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆయనది నెమ్మది భవిష్యత్తు. ఆయనకి ఏమీ అవసరం లేదు. ఆయన చాలా వరకు హిట్లకి దూరంగా ఉన్నారు అని ఇప్పుడు నడుస్తుంది ఆయనకు సంబంధించి. సో ఆయన జాతక చక్రం ఒకవేళ పరిశీలిస్తే కనుక ఆయన భవిష్యత్తులో ఎలాంటి విజయాలు సాధించగల అవకాశం ఉంది? భవిష్యత్తులో వచ్చేటువంటిదా అంటే ఇప్పుడు కొడుకు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏకీకృతం. కొడుకు సంపాదిస్తే వేరే కదా, తండ్రి సంపాదిస్తే వేరే. ఇంకా అట్లాగే వాళ్ళ కుటుంబం పట్ల చాలా విశేషంగా ఉంది, వాళ్ళ కుటుంబం పట్ల బాగుంది. అట్లాంటి అనాహుతాలు, అపఘాతాలు అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. ఇంకోటి అంటే ఈ మధ్యన మంచి జోడీగా చెప్పుకొని నాగ చైతన్య, సమంత విడిపోయిన తర్వాత చాలా రూమర్స్ వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో ఏ పెళ్లి జరిగినా కూడా విడిపోతుంది అనేక రూమర్స్ వచ్చాయి. సో ఆయన జీవితంలో అంటే నాగ చైతన్య జీవితానికి సంబంధించి, వివాహానికి సంబంధించి తర్వాత చేసుకున్న పెళ్లి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అది కూడా అమ్మాయి జాతకాన్ని పరిశీలించి చెప్పాలంటారు, లేకపోతే ఒకవేళ ఆయన జాతక చక్రం ప్రకారం చూసుకుంటే కనుక రెండు మైత్రి అని ఉంటుంది.
గుణాలు అని చెప్తారు. ఆ గుణాలు మనకి 18 పైన రావాలా, 36 ఉంటాయి అని చెప్పేసి. ఆ గుణాల్లో మైత్రి అనేది చాలా విశేషం. అది చూసే వివాహం చేయాలా. ఎప్పుడు కూడా మైత్రి చూడాలా, వాళ్ళ యోగాలు తారలు చూడాలా, ఇవి చూసే ముఖ్యంగా వివాహం చేయాలి. వాళ్ళకి భావాలు చెప్తారు, వీళ్ళు కోపిష్టలు. అదే ఒక్కొక్క రకంగా విశేషంగా చెప్పారు. అని యోగము, కరణము, తార, యోని, దాన్ని బట్టే వివాహం చేయాలి. పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు, ఏదన్నా చెప్పిన ప్రమాణం చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఇలాంటివి రాకూడదనే. అందుకనేసే ప్రాపర్గా పెళ్ళి అని వచ్చినప్పుడు ప్రాపర్గా మంచి కన్సల్టేషన్ చేయాలా, మంచిగా తెలిసిన వాళ్ళని నలుగురిని అడగాల. సమస్య ఏం లేదు, నలుగురిని అడిగి ఎట్లాంటి వస్తాయి ఇలాంటి వస్తాయి అనేటువంటిది భావాలను చూసి. ఇంకొకటి ఏమంటే విశేషంగా దీంట్లో మైత్రి గురించి చెప్పినప్పుడు కుక్కకి అంటే శ్వానానికి, సర్పానికి, గోవుకి, మేకకి, గోవుకి, జింకకి ఇలా చెప్తారనమాట. అంటే వైరం వచ్చింది అంటే కొంచెం చూడాలా. అంటే వీళ్ళ మధ్యలో ఇప్పుడు సంసారం అనేది ఇద్దరు కలిసి ఉన్నటువంటిది. ఎన్నో వస్తాయి అందులో. విశేషంగా వాళ్ళు లైఫ్ లాంగ్ కొనసాగాలంటే ఏమైనా ఆటంకులు ఉన్నాయా అనేది చూసి చెప్పి పరిగణన చేసి చెప్పాలా. అప్పుడు చెప్పాలా ఇది చేయొచ్చా వద్దా అనేది. ఇంకోటి బాలకృష్ణ గారి రాజకీయం, ఆయన యొక్క చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, రాజకీయంలో ఉన్నారు, హీరోగా కూడా కొనసాగుతున్నారు. ఆయన రెండు రంగాల్లో ఎలా రాణించబోతున్నారు? వాళ్ళకి విశేషంగా వేరే నెగిటివ్ ఫోర్స్ అనేది వాళ్ళ మీద చాలా ప్రభావం ఇస్తుంది. నెగిటివ్ ఫోర్స్ అంటే పరకృత్యం అనే అంటా నేను. దానివల్ల వీళ్ళకి అంత చైతన్యమో ఆకర్షణ అంత ఉన్నప్పటికీ ఎక్కడో వెనక్కి పడిపోతున్నారే, ఎక్కడో వెళ్ళిపోతున్నారు. సానుభూతి అనే ఒక దీంట్లో పడిపోయారే. ఎందుకంటే వాళ్ళని పూర్తిగా పరిశీలించాలా. వాళ్ళ ఇల్లు చూసి, వాతావరణం చూసి, వాళ్ళ పరిస్థితులు చూసి, వాక్స్థానం ఇల్లు చూసి చెప్పాల్సి వస్తుంది. మండలం వేసి చూడాల్సి వస్తుంది వాళ్ళది. నాకు ఎప్పటి నుంచినో ఉన్నది. ఈటీవీల కాలంలో చనిపోవడం వాళ్ళ ఇది అనేది మంచి వ్యక్తులు ఇదైపోవడము, మృత్యు అయిపోవడము, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీన్ని చూడాలా. ఏది ఒక మూలం లేదే అంత్యం కాదు. ఓకే, ఏ పనికి కూడా ఏది వచ్చినప్పటికీ దానికి మూలం అనేది ఉంటుంది, దానికి రీజన్ అనేది ఉంటుంది. దాని ద్వారానే రిలేటెడ్గా అన్నీ వస్తూ ఉంటాయి, ఒకటి వస్తూ ఉంటాయి. అప్పుడు శక్తి కూడా దౌర్బల్యం అయిపోతుంది. అప్పుడు ఏమి సాధించలేము. అదే నవగ్రహాల యొక్క ప్రభావము. రాహు ప్రభావం అంటారు, శని ప్రభావం అంటారు, కుజని ప్రభావం అంటాం. ఇంకోటి మనం మహేష్ బాబు గురించి మాట్లాడాం. మహేష్ బాబుకి సంబంధించి ఎలా ఉండబోతుంది? అంటే ఆయన పాన్ ఇండియా స్థాయికి వెళ్ళగలరా, లేకపోతే ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇంకా ఒక 3 సంవత్సరాలు ఆయనకి కొద్దిగా ప్రిపేర్ అయ్యేటువంటి ఇది ఉంది. రావాలా. తర్వాత మళ్ళీ ఆయన చాలా విశేషంగా వెలుగులేకి వస్తారు ఆయన. ఇంకోటి మీరు మాట్లాడుతూ ఇంత వివాహానికి సంబంధించిన ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ వివాహాలు అనేవి విచ్ఛేదనం జరుగుతున్నాయి. పాత అంటే అది మారుతున్నటువంటి జీవన ప్రమాణాలు, విధానం అనుకోవాలా, లేకపోతే ఏంటి ప్రధానమైనటువంటి కారణం? అంటే మీరు అన్నట్లు ఇంత జాతకాలు చూపించుకొని ఏమంటారంటే గురువుగారులు ఆధీనంతోనే పెళ్లి చేసుకుంటారు, ఆ ముహూర్తాలు అన్ని పాటిస్తూ కూడా ఎందుకు విడిపోతున్నారు? అంటే చాలా తక్కువ సమయంలోనే విడిపోతున్నటువంటి సందర్భాలు ఎక్కువ చూస్తున్నాం. ఒకటి మొదటిగా యువతలో మార్పు రావాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి? మొదటిగా చెప్పడం ఏమంటే స్త్రీలకి మంచి ఓపిక ఉండాలని. అది ఇప్పుడుండే జనరేషన్ కొంచెం తగ్గుతోంది, కొంతమందికి మాత్రమే. విశేషంగా అందరూ మంచి వివాహమైనటువంటి వాళ్ళు బాగున్నటువంటిది ఇదైనటువంటిది అంతా జరుగుతూ ఉంది. ఇట్లా ఎందుకంటే పరిణామాల వల్ల పోతుంది. ఇంకొకటి ఏమంటే కొన్ని సెలెక్షన్స్, ఇప్పుడు వాళ్ళ భావానికి తగ్గంగా భావం దొరికినప్పుడు వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇంజనీర్ అయితే ఇంజనీరే ఉండాలా, ఇట్లాగానే ఉండాలా, సొంత మిల్లు ఉండాలా, ఈ విషయాలు చాలా ఉన్నాయి. సొంత మిల్లు ఉండాలా, డబ్బులు జాతకం పరంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సంప్రదిస్తున్నారు, వారికి ఫలానా ముహూర్తంలో చేసుకుంటే బాగుంటుందని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలా చేసుకున్నా కూడా వారు విడిపోతున్నారు. అంటే దానికి కారణం అంటారు శాస్త్రంలో లోపాన్ని మనం అనొచ్చా, లేకపోతే వర్ణనలో లోపము? శాస్త్రం ఎప్పుడు లోపమే కాదు. సంప్రదిస్తున్నారు, అది ఒక సమయాన్ని ముహూర్తాన్ని నిశ్చయించుకొని చేసుకుంటున్నారు, కానీ ఎందుకు అలా జరుగుతుంది అనేది ఒక ప్రశ్న సాధారణంగా వినిపిస్తున్నటువంటి. దానికి వివరణ మీరేం చెప్తుంటారు? ఎట్లా అంటే చూసి కలిసి చేయాల్సి వస్తుంది. ఒకటి మెయిన్ ఏమంటే తల్లిదండ్రులు మంచి ఇది ఉండాలి. చేయాలంటే ఎలాంటి వాళ్ళని చూడాలా, ఎలాంటి వాళ్ళని చేయాలా, ఎట్లా అవుతుంది, ఎట్లా వీళ్ళిద్దరూ అయితే బాగుంటారు అనేది చూసి చేయాల్సి వస్తుంది. కొన్ని తల్లిదండ్రులు చేసే తప్పు, ఇంకొన్ని వీళ్ళు చేసే తప్పు, కొన్ని విచ్ఛేదనం అయితే ఉన్నాయి. దానికి ప్రాపర్గా డైరెక్షన్ అనేది ఉండాలి. ఎలా ఉండాలంటే మేమంతా నేర్చుకున్నది ఇంకేంటి, నేర్చుకునే సిద్ధాంతమే చెప్పాలా, పరంపరగా సాగాల. ఆ విధంగా చూసి చేసేదాని నుంచి అట్లాంటిది ఏం కాదు. అకస్మాత్ ఇంకా మళ్ళీ విచ్ఛేదాలు వచ్చేది ఎన్నో విధాలుగా వస్తాయి, ఎన్నో విధాలుగా. మీరిచ్చే సందేశం యువతకి అంటే ఎలాగా వివాహం చేసుకుంటే
జీవితాంతం కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అంటే భారతీయ హైందవ శక్తికి సంబంధించి, హైందవ ధర్మానికి సంబంధించి చాలా వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది. కానీ ఈరోజు అది ఆట బొమ్మగా అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. విడాకులు అనే మాటే లేదంటారు శాస్త్రంలో చాలామంది గొప్పవారు. కానీ అలాంటిది ఇప్పుడు విడాకులు అనేది చాలా పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి. సో దానికి మూలం ఏమంటారు? అంటే దాని నివారణగా ఉండాలంటే యువతకి అంటే మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానంలో ఎలాంటి సందేశం ఇస్తారు? ఎప్పుడూ కూడా వివాహం వరకు పోయే ముందుగా అర్థం చేసుకోవాలి. భావాలు ఏకీకృతంగా భావాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజ్ చూస్తారు ఒక ఆమె, వాళ్ళకి ఏమి అంటే కలిసి ఉండేటువంటిది చూసి భావాలను అర్థం చేసుకుని బాగా అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత వివాహం అయితే చాలా ఉత్తమం. ఈ లవ్ మ్యారేజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పూర్తిగా ఏమవుతాయంటే శాస్త్ర ప్రమాణం లేనివి. దానికి ఏం నిలకట ఉండదు. ఏదో ఆత్రంగా ఇది లేకుండా ఏదో ఆత్రంగా చేసుకుంటారో అలాంటివే చాలా విచ్ఛేదం అయ్యేది. ఇంకా అరుదుగా చూసిన తర్వాత కొన్ని పర్యాయంగా విడిపోయిన వాళ్ళు కొద్దిగా కనపడతారు అంతే. యువతకి ఇచ్చేది ఏమంటే ఎప్పటికీ కూడా సాధనం పట్ల, చదువు లేదంటే చేసే పని, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి ఫోకస్ని పెట్టి మంచిగా అది ఈ రహస్యం తెలిసిందంటే అవతల ఉండేటువంటి తెలిసిందంటే ఆటోమేటిక్గా మీకు సెలెక్షన్ అనేది ఆటోమేటిక్గా నిరూప కన్యా ప్రాప్తి ఉంటుంది. వాళ్ళ జాతకాలకు సంబంధించిన మంచి వివాహం అయినటువంటి వధువరులు ఇద్దరు అనేటువంటి మంచి విశేషంగానే ఉంటారు. అందుకనేసి జాగ్రత్తగా చూసి ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్ వేయకూడదు అనమాట అందులో. అది నేను వీళ్ళకి ఉండేటువంటి జనాలు చెప్పేటువంటిది. తంత్రం అంటే తాంత్రిక విద్యలకు సంబంధించి అంటే తంత్రం అంటే ఏంటి, అసలు దాన్ని ఏ విధంగా ఏ ప్రామాణికంగా తీసుకుంటారో ఆ ప్రభావం ఉంటుంది. అంటే ఒక మనిషిని ప్రభావితం చేయొచ్చు అని అంటారు. సో అది సాధ్యం అవుతుంది ఇంతకీ? సాధ్యమవుతుంది. ఇలా తంత్రం అంటే ఏమి అంటే ఒక పరిపూర్ణత తంత్రము. ఒక పరిపూర్ణంగా విజయం అంటారు. విజయం సాధించేటువంటి దానికి చేసేటువంటి చర్యలు, క్రియలు, దాన్నే తంత్రం అంటారు. ఇప్పుడు గమ్యాన్ని సాధించేటువంటికి ఒక మనిషికి సాధారణంగా అంటే చాలా పరిమితులు ఉంటాయి. కానీ ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చాక ఏదో పట్టిందని ఇంట్లో వారి ప్రవర్తనలో మార్పు రావటం, భూతాలని లేకపోతే దెయ్యాలని, ఇవన్నీ నమ్మసక్యానికి అవుతుంటాయి. అంటే బలులు ఇస్తూ ఉంటారు, కొన్ని ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. ఆదిశంకరాచార్యులు లాంటి వారు జంతు బలు నిషేధం అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాంత్రిక విద్యలు అవి కూడా భాగంగా ఉంటాయని విన్నాం మేము. సో దానికి సంబంధించిన సంబంధం ఏమి ఉంటుందా, లేకపోతే అది కాకుండా తాంత్రిక విద్య ఉంటుంది? కాకుండా తాంత్రిక విద్య ఉంది. రెండు విధాలుగా ఉంది. అందులో రెండు విధాలుగా ఉంది. భూత ప్రేతాది శ్మశాన విద్యలు చేసేవాళ్ళు బలిలు ప్రక్రియలు అట్లా పోతారు. మహావిద్యలు చేసేవాళ్ళు స్తంభన విద్య, జలస్తంభన, నీళ్ళలో సాధన చేసేటువంటిది, ఎత్తైన శిఖరంలో సాధన చేసేటువంటిది, ఇలాంటిది ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్కటి సాధన, హఠ సాధన అని ఉంది. ఎట్లా శక్తులు సాధించబడతాయి? మనుషులకి విశేషంగా ప్రజ్ఞ అనేదే రాదు. రావాలంటే దానికి అధిష్టాన దేవత రావాలంటే అంత తీవ్రమైన సాధన ఉండాలి. ప్రాణాన్ని మీరి, మృత్యుని మీరి దాన్ని సాధన చేయాల్సి వస్తుంది. అప్పుడు చేసినప్పుడు మాత్రమే ఈ తంత్రశక్తులు, ఈ తంత్ర మంత్ర విద్యలు, ఈ వామాచార విద్యలు అనేది సిద్ధించబడతాయి. సిద్ధించబడిన తర్వాత దాని ధర్మానికి పాటుపడాలా, ధర్మానికి ఉపయోగిస్తే అదేమవుతాయంటే విజయాన్ని తీసుకొని వచ్చి పెడతాయి, విజయాన్ని సక్సెస్ చేస్తాయి. విజయాన్ని ఏమైనప్పటికీ మీరు అడుగుతున్నారు కదా, వీళ్ళు రాజు అవుతారో ఎప్పుడు దానికి సమయము సందర్భాన్ని కేటాయించాలా, పరంపరని ఫాలో కావాలా. ఇది చేసినప్పుడు ఖచ్చితంగా అవుతారు. అది ఎలాగా అనేది ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్గా చేయించారని మీరు అంటారు ఎగ్జాంపుల్. ఇట్లాంటిది వెనకది పూర్వకం తీసుకుంటే ఎన్ని రాజులు, ఎన్ని మహారాజులు, వీళ్ళంతా ఏం చేసేవారు? క్షాత్రాన్ని సంపాదించాలా, రాజరికాన్ని సంపాదించాలా, రాజ్యపీఠాన్ని సంపాదించాలంటే తంత్రమే విశేషంగా చేసేవారు. ప్రధానంగా విశేషంగా తంత్రాన్ని చేసేవాళ్ళు. అందులో ఏం మంత్రం అనేది విశేషము. ఆ బీజాక్షరాలు ఎలా ఐం హ్రీం శ్రీం, ఐం క్లీం సౌహ, ఓం హ్రీం 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 ఓం ఓం క్రీం 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 దక్షిణ కాళికే, క్రీం 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 హ్రీం హ్రీం హూం హూం స్వాహ. అట్లా బీజాక్షరాల్లో మంత్రోత్పత్తి అనేది జరుగుతుంది. అక్షరాల్లో ఈ ప్రక్రియలో అంటే ఏం చేయొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఉదాహరణకి తాంత్రిక విద్యలో ఎలాంటి విధానాలు ఉంటాయి? అంటే ఒక మనిషి ఏదని అనుకుంటే సాధించవచ్చు, కానీ ఆ మనిషి చేయకపోయినా ఇంకొకరు చేసి ఆ ద్వారా కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అన్నా. అవకాశం ఉంటుంది. అంటే ఒకరు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇంకొకరు ఈ తాంత్రిక విద్య ద్వారా దాన్ని సఫలీకృతం చేసే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. ఎలా సాధ్యపడుతుందంట? ఇప్పుడు సమ్మానాన్ని ఇస్తుంది, రాజు కావాలా, మహామాతంగిని సాధించాలా, తారాన్ని సాధించాలా, షోడశిని సాధించాలా, వాళ్ళ హావభావాలు బట్టి దీన్ని సాధించి అది యంత్ర రూపంలో శాసనాన్ని చేసి
ఆ శాసనానికి సంబంధించిన సంపుటి ఔషధ సంపుటి చేసి తంత్రాన్ని ప్రచోదిస్తే దేవత అనేది శక్తి నిలబడి ఆ విజయాన్ని ప్రాప్తిస్తూ వస్తుంది. ఆ అంతంగా ఇందులో ఆవరణాలు ఉంటాయి. 9, 6, 3 ఆవరణాల్లో ఉంటుంది. 3 ఆవరణాల్లో చేస్తే అత్యంత శీఘ్రంగా పని జరిగిపోతుంది. స్తంభనము. దృష్టి వశీకరణ శక్తి అంటారు. సో హిప్నటిజం దాని ఏ ప్రక్రియలకు వస్తుంది, అది ఎలా సాధ్యమవుతుంది? మనిషికి పంచ జ్ఞానేంద్రియాలు పూర్తిగా న్యూట్రల్ అయితే ఇప్పుడు పడుకున్నప్పుడు పూర్తిగా ఉంటాయి లేదా, అవగాహనే ఉండదు. అదేవిధంగా ఆ స్థితికి తీసుకొని వస్తాయి, మౌనంగా ఆ స్థితికి తీసుకొని వస్తే వాళ్ళ మీద ప్రభావం వేరే ఏం శక్తులైనా ప్రవేశం పెట్టేటువంటి సాధ్యతలు ఉన్నాయి. ఏ శక్తులైనా ఇప్పుడు దేవతలు వస్తారు, పిల్లవాళ్ళకి దేవతలు వస్తారు, భవిష్యత్తు చెప్తారు. ఎలాగైతుందో సాధ్యమవుతుంది? అదొక మహావిద్య. ఎలా ఏర్పడుతుంది అంటే మూఢనమ్మకం ఇందులో ఏం లేవని కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు చెప్పారు? అనుకుంటారు జనాలు. నడుస్తున్నాయి కదా, నడుస్తున్నాయి, దాని పరిణామాలు చూసారు. నా వరకు నేను ఒక 400 మంది ఫోన్ నంబర్లు ఇస్తాను నేను అందరికీ. సందీప్ శర్మ గారు ఏం చేశారు, ఎలా మీకు పనిచేసింది తెలియదు కాబట్టి ఇది ప్రచారంలో లేవు. ఎవరో వచ్చే బ్రాహ్మణులు వచ్చి మంత్రం గురించి తంత్రం గురించి ఎవరో రహస్యాల గురించి ఎవరో మీడియాలో మాట్లాడరు కదా, ఎవరో చెప్పారు కదా. దానివల్ల ప్రజలకి పరిజ్ఞానం లేకుండా పోయింది దాని గురించి. కానీ అనుభవం లేక వచ్చినప్పుడు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ రెండు సైమల్టేనియస్గా వచ్చినప్పుడు ఇలాంటిది ఉందా, ఇలాంటిది ఉంది, ఇదే స్థిరమవుతుంది. అట్లా సాధన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి స్వామిని చూసారు మీరు, రామానంద స్వామిని. ఆయనకి ఇక్కడ వచ్చారు కదా, మన పాటు వచ్చారే సన్యాసి, ఆయన ఈశ్వరయ్య స్వామి గారు. ఆయనకి ఎలా జరిగింది, ఎలా అయ్యారు ఆయన అంటే దీని తదితర సంబంధాలు, రుణాలు, వెనక చేసినటువంటి అవును వాసన ఫలాలతో ఆ విధంగా సన్యాసాశ్రమం అది చాలా గొప్ప ఆశ్రమం. ఇక్కడ మనుషులకి అన్ని ప్రపంచమంతా ఒకటే ఉంది. ఏముంది అంటే ధనం సంపాదించాలా, ప్రజల్లో మంచి ఆకర్షణ తెచ్చిపెట్టుకోవాలా, మనమే ఆధ్వర్యం వహించాలా, మన నుంచినే అంతా శాసించబడాలా, ఈ విధంగా మనుషులకు ఉన్నది. అయిన తర్వాత సంతానము, వాళ్ళ అభివృద్ధి, డబ్బులు, ఇంకోటి మరొకటి. ప్రపంచమంతా ఇంతే ఉంది కదా. అందుకనే సన్యాస యోగా ద్యతయ శుద్ధ సత్వా, శుద్ధ సత్వాన్ని వృక్షాలు ఉన్నాయి, తపస్సు చేస్తున్నాయి కదా. వృక్షాలు తపస్సు చేస్తున్నాయి. 500 ఏళ్ళ నుంచి ఉన్నటువంటివి, 1000 ఏళ్ళు ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయి, తపస్సును ఆచరిస్తున్నాయి. ఆ విధంగా అయ్యేదానికోసమే సన్యాసాశ్రమం అనేది ముక్తిని పొందడానికి అని చెప్తారు. ముక్తిని ఈ భవబంధాలు, ఇంకొకటి మరొకటి, పిల్లలు, సంతానము, భవిష్యత్తు, ఇంకొకటి మరొకటి ఏది శాశ్వతం కాదు కదా. మనమే చూస్తున్నాం, చనిపోయిన వాళ్ళని చూస్తాం, పుట్టే వాళ్ళని చూస్తాం. మనకి కాదులేది అనుకుంటాం, మనకు రాదులే అని. వచ్చేది ఖచ్చితమా, ఖండితమా? ఈ మధ్యలో భగవత్ ప్రేరేపణ, దేవి యొక్క ఆరాధన, దాని పట్ల శ్రద్ధగా జీవనం నడిపేది జ్ఞాన సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం అవుతుంది. అట్లాగే ఈ మంత్రాలు ఇవన్నీ కూడా కొన్ని ప్రేరేపణతో కొన్ని అద్భుతంగా చమత్కారాలు జరుగుతాయి. అద్భుత చమత్కారాలతోనే ఇవన్నీ అంటే అవతల పడతాయి, వ్యక్తమవుతాయి. వ్యక్తమైన తర్వాత ఆ శక్తిని ఎలా పెంచుకుంటా మంత్రోక్తంగా మంత్రాన్ని సాధన చేస్తూ అంతర్ముఖ సాధన జరిగినప్పుడు ఈ వామాచారం పనిచేస్తుంది, తంత్రాలు పనిచేస్తాయి. దేవిక ఆవాహన చేస్తానంటే వచ్చి కూర్చుంటుంది, దాని ఉనికి చూపిస్తుంది. ఇలాగా ఏం కష్టమని వచ్చేటువంటి వాళ్ళకి సత్వ మార్గంలో, సాత్విక మార్గంలో వాళ్ళకి భగవతి యొక్క కృప జరిగించేలాగా మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధాలనే ప్రక్రియలు ఉన్నాయి. ఇది ఇప్పుడు తాంత్రికంలో చెప్పేది ఈ విశేషాలు. దేవతలు అంటారా, ఎన్నో లక్ష కోట్ల దేవతలు ఉన్నారు. ఎవరెవరికి ఆ ఆవాసం. ఒక మనిషి ఒక యోని అనే దాంట్లో ఒక్కొక్క అంశంలో పుట్టింటారు. కొంతమంది చూడడానికి వానరులాగా ఉంటారు, ఆ తత్వాలు ఉంటాయి. కొంతమంది ముఖమా గుర్రపులాగా ఆ విశేషంగా ఉంటుంది. అట్లా ఒక్కొక్కరు ఒక యోనిలో ఉద్భవించుంటారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ దేవతలు ఉంటారు. దాన్ని పూర్తి శ్రీ విద్య తెలిసిన వాళ్ళు దాన్ని ఉపదేశం చేస్తారు. అది అనుకుంటా పోతే చాలు. జస్ట్ పొద్దున్నే లేస్తానంటే ఇది చెప్పుకోవడం, 5 నిమిషాలు దానికి కేటాయిస్తే ఆ దినం పూర్తిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. మా డబ్బులు ఎలాగైతే సంపాదిస్తామో, డబ్బులు సంపాదించి అకౌంట్లో పెట్టుకుంటే నంబర్ ఎలా పెరుగుతూ ఉంటుందో, అట్లా ఇది కూడా జపము ఈ సాధన చేసే ముఖాంతరంగా వాళ్ళకి పుణ్యం అనేది ప్రాప్తిస్తూ వస్తుంది. అట్లా ఇందులో వశ్యం అనేది ఉంది. ఈ వశీకరణ ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా పని చేయొచ్చు అనేది సద్గురువుకే తెలుస్తుంది. ఎవరికి ఇది ధర్మకార్యాలకి ఇవన్నీ ఉన్నటువంటి ఆకర్షణ, స్తంభన, సమ్మోహన, విద్వేషణ, శ్మశాన, మారణ, 6 రకాలు.
ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి అంటే చూపిస్తాం ఎట్లా పనిచేస్తాయి అనేది, ఉద్ధారం కోసమై, వేరే దానికి కాదు. లైవ్లో చూపిస్తారు. ఇది సాధన, హఠ సాధన. ఇది ఇంత తీవ్రత ఎలాగొస్తుంది? హఠ సాధన అనేది దీంట్లో భాగంగానే వస్తుంది. అది కూడా ఈ సిద్ధులు ఇప్పుడు చెప్పినవన్నీ ఎలాగొస్తాయి అంటే మూలము ఇది ఉండాలా, ఎట్లా హఠ సాధించాలి, హఠం చేసి సాధించాలా, హఠం చేసి భగవతిని పట్టుకోవాలా, హఠం చేసి అమ్మవారిని శరణాగతి పొందాలా, హఠం చేసి అమ్మవారిని సఖ్యం చేసుకోవాలా, హఠం చేసి అమ్మవారిని చేతిలో పెట్టుకోవాలా. ఇవి జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఇలాంటి లేదే ప్రశ్న లేదు. విస్మయాలు ఎన్ని జరగవు అక్కడ. ఇది శ్రీకాళహస్తిలో పైన ముందున్నటువంటి స్తంభము, ఈశ్వరుని ముందర ఉండేటువంటి స్తంభము పైన ఇది ఉంటుంది, ఏది గోవు ఉంది ఒకటి. ఆ స్తంభంలో 4 స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభం ఒక గంటలు వేలాడి తీసేదానికి స్తంభానికి. 1.5 సంవత్సరం వెనకేమో ఒక గంట మాత్రము పూర్తిగా 1.5 గంట పాటు, ఒకే గంటే 1.5 గంట పాటు అది తిరిగింది. ఏమి ఇది, ఎంత అద్భుతం ఇది! ఎట్లా జరుగుతుంది? 4 ఉన్నప్పుడు 4 తిరగాలి కదా, గాలి వస్తే. ఒకటి తిరగడం ఏంది? సోషల్ మీడియాలో అంతా వచ్చినప్పుడు. ఎలాగంటే అవి శక్తులు అనేటువంటి కనపడేటివి కాదు, అనుభవం లేకొచ్చేటివి. కానీ కనపడించాలంటే చూపిస్తాం. అయినా చూసేటువంటి శక్తి ఉంది, ఇంకోటి ఉంది అంటే చూపిస్తాం. అట్లా ఇవన్నీ కూడా ఎన్నో రహస్యాలు. అందుకే రహస్య విద్య, కేచరి, గోచరి, భూచరి, దిచ్చరి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అష్టసిద్ధుల గురించి మాట్లాడగలిగితే, అష్టసిద్ధుల గురించి చెప్తే మనిషి ఏదైనా అనుకోగలడు, ఎక్కడైనా ప్రవాసం చేయగలడు. దాని తీవ్రత ఉండాలా. ఈ ఐహిక సుఖాలన్నీ వదిలేసి. అష్టసిద్ధులు అంటే ఏమొస్తాయి? 8 అడిమ, లగిమ, గరిమ, ఈశత్వ, వశత్వ, ప్రాకామ సిద్ధి, భోక్తి సిద్ధి, ఇచ్ఛాసిద్ధి, ఇలాంటివి అష్టసిద్ధులు. ఇవి ఎక్కడికి కాల్చిన పోవడము. ఎలా యానం చేస్తారు అంటే పూర్తిగా మనసుని వదిలేసేస్తే జీవాన్ని మాత్రమే ప్రవేశించగలరు. జీవాన్ని మాత్రమే ఆకర్షిస్తే ఎలాంటి గమ్యాన్ని చేరాలనేది పూర్తిగా లక్ష్యం అనేది ఉంటే ఇది చేరగలము. సాధన అవసరం దానికి. అప్పుడు కొంచెం సాధన చేస్తే అది ఎక్కడ పోయింది, ఎలాగుంది, ఆ ఒక పర్యాయం ఉంటుంది. అప్పుడు దీన్ని చెప్పగలం మనం. ఆ ఒక క్షణం అనేది ఉంటుంది. ఈ పర్యాయాన్ని ఏమవుతుంది మీరు అడుగుతున్నారు కదా, నెక్స్ట్ ఏమవుతుంది, ఏం ఛాన్సెస్ ఉన్నాయి, ఏమవుతుంది అనేది దానికి ఒక ఆయామం ఉంది. అక్కడికి వస్తే అక్కడ కూర్చుంటే పూర్తిగా ఆ కాలానికి తక్కంగానే మనం ఏం చేయగలం. మనుషులు మాత్రము ఎలా ఏం చేయగలం అంటే కాలానికి తక్కంగానే చేయగలం. కానీ అధికారం, దానికి ఒక అధికారం అయితే ఉంటుంది. చూడడానికే అధికారము, యానం చేయడానికి అధికారము. ఇట్లా అణిమ, లగిమ, గరిమ ఇప్పుడు అందరికీ వినడం చిన్నగా అవ్వడము, పెద్దగా అవ్వడము, ఎగరడము, మాయమైపోవడము, మనిషిలాగా మనిషి అవ్వడము, ఇంకొక మనిషిలాగా మృగంలాగా అవ్వడము, ఇవన్నీ కూడా అష్టసిద్ధులు. ఓకే, వివిధ రూపాల్లో. నేను విశేషంగా జలస్తంభన ప్రక్రియ, నీళ్ళ మీద తేలేది, నీళ్ళ మీద నడిచేది, ఇవి రెండో సాధ్యమే. నీళ్ళ మీద తేలేటువంటిది అది పూరక, కుంభక, రేచకాలని 3 ఉంటాయి. పూరకం అంటే మనం తీసుకుంటాడు అది అని. లోపల ఆ ప్రాణ తీసుకునేటువంటి వాయువు 5 రకాలుగా పంచప్రాణాలు అంటే ఏమిటి? ఇదే తీసుకున్న వాయువు 5 రకాలుగా పోయేటువంటిది, వింగడం అయ్యేటువంటిది పంచప్రాణాలు. పై అదేమైతుంది, ఇక్కడ మనకి బెలూన్ లాగా ఇదవుతుంది, అబ్బుతుంది కదా, అక్కడ బెలూన్ లాగా అవుతుంది. ఉసురుని కుంభాన్ని ఇలా బట్టి ఒక దీపం పెట్టుకొని సాక్షాత్కారం జరిగించేటువంటిది, అమ్మవారిని చూసేటువంటిది ప్రక్రియ. ఇది జలస్తంభన అంటారు. ఇట్లా చేసే ద్వారా బ్రహ్మాండమే అనిపిస్తుంది. ఎంతసేపు మీరు అలా ఉండగారు గురుగారు? 4 నుంచి 5 గంటల సేపు ఉంటారు. అది ఏ ప్రాంతంలోనే చేయగలరంటే? ఏ ప్రాంతంలో లోతు ఉండాలా. లోతు ఉంటేనే. ఇప్పుడు ఏమైతుంది, పైనప్పుడు ఇట్లా చెవులన్నీ కూడా మన జ్ఞానేంద్రమైన చెవులు శబ్దాన్ని గ్రహిస్తూ ఉంటుంది. అది నిల్చుకొని మంత్రాన్ని చెప్పినప్పుడు పూర్తిగా దేహం అనేది తరంగాల ముఖాంతరంగా వచ్చేటువంటి మంత్రం అనేది తరంగాల ద్వారా నీళ్ళ మీద మన ద్వారా మనకి ప్రభావం అయ్యి దీపానికి అదేంత ఆకర్షితమై నీళ్ళలో ప్రసవిస్తూ ఉంటుంది. అప్పుడు శబ్దం అనేది చాలా విశేషం. అది అక్కడ చేయాల్సిన సాధన ఏమిటి? సాధన. శబ్దాన్నే గ్రహించగలగాల, ఏకాగ్రత పెట్టాలా. అట్లా ఈ లోతు ఉండేదైతే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమిటైనా చాలా చేశా, లెక్కేలేదు. ఏ కార్యక్రమం సమస్య పాపం పెద్దగా ఉంది సమస్య అంటే దిగడమే నీళ్ళకి. అర్ధరాత్రి 12 గంటలైనా దిగడమే, 6 అయినా దిగడమే, 3 అయినా దిగడమే. కష్టం ఉంది అంటే పాపం ఇంకేం చేయలేము. ఆ ప్రయోగం ఒకటే సాధ్యం ఉంటుంది. ఎన్నో విశేషాలు ఉన్నాయి. కొన్ని తీసుకొని వచ్చి ఇంటి ముందర వేసేస్తే ఆ మనిషి ఉద్ధారమే కాడు.
రైట్. ఇంకోటి కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ నిమ్మకాయలు ఇవన్నీ కూడా చాలామంది అసలు ఏం లేదని చెప్పేసి చాలామంది జన విజ్ఞాన వేదికలు అని చెప్పేసి తీసుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అసలు ఇందులో ఏం లేదు అని వాళ్ళు పౌర్ణమి రోజున చంద్ర రోజు తింటున్నారు గ్రహణాలు పడే సమయాల్లో. ఇలాంటి పడేసిన రోడ్డుపై ఉన్నటువంటి నిమ్మకాయలు కోసుకుని వారు మన ముందే తాగుతున్నటువంటి సందర్భాలు ప్రభావం అప్పుడు చూపిదు అది. ఎస్. ప్రభావం నెక్స్ట్ డే చూపిదు. 10 ఏండ్లో 5 ఏండ్లో 3 ఏండ్లో అయినప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఇట్లా మా ఎట్లా వాళ్ళ చేతులు తిరగాల ఇట్లా అంటే అయిపోయింది. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు మనిషికి నమ్మకంతో కూడుకున్నటువంటిది విద్య అనేది. సో అలాంటప్పుడు అపనమ్మకం వస్తుంది. నిజంగా ఇది నిజం కాదేమో, వాళ్ళు మన ముందే మనలాగే ఉన్నవాళ్ళు వెళ్ళి దాన్ని సులువుగా సునాయాసంగా తీసుకొని తాగేస్తున్నారు, అపనమ్మకం లేదని చెప్తున్నారు. సో దీన్ని ఎలా నమ్మాలని ఒక క్వశ్చన్ కూడా వస్తుంటుంది సాధారణంగా. ఖచ్చితంగా ఎప్పుడు కూడా అలాంటివి చేసేకి పోకూడదు, అవసరం లేదు. ఎవరికి ప్రూవ్ చేస్తారు? ఎందుకు ప్రూవ్ చేయాలా? ఇక్కడ నేను చెప్తా తంత్ర గ్రంథాలు కాల్సిన అన్నీ చూపిస్తాను ఎట్లెట్లున్నాయి ఏమేమి ఉన్నాయని. నేను రాసింది కాదు, నేను చెప్పింది కాదు. రావణుడు చెప్పిన రహస్యం ఉంది. రావణుడు చెప్పినటువంటి రావణ బ్రహ్మ ఆయన చెప్పినటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. గురుగారు, అంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి మన వేదిక ఇచ్చింది అమ్మా న్యూస్. సో అమ్మా న్యూస్ భవితవ్యం ఎలా ఉండబోతుంది? అమ్మా న్యూస్కి వచ్చేటువంటి కాలాల్లో చిరకాలమైనటువంటి స్థితి అనేది ఇట్లే ఉంటుంది. మంచి ఆకర్షణ జరుగుతుంది. ఈ ఛానల్ మంచి వెలుగులోకి వస్తుంది. సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని పాటుపడేటువంటి మంచి ఛానల్ ఇది. దీనికి మన భగవతిలో అదే ప్రార్థన చేసేది. నా వరకు అయితే మంచిగా సమృద్ధి జరగని, ఎంతోమందికి ఆశ్రయం కానీ, ఎంతోమందికి మంచి చెప్పేటువంటి వెలుగు కావాలని చెప్పేసి నా ఆశయము, అదే నా ప్రార్థన. థ్యాంక్ యూ గురుగారు. చాలా చక్కని మా సందేహాలను నివృత్తి చేసినందుకు హృదయపూర్వకంగా మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కృతజ్ఞత. ఇది సంపత్ శర్మ గారు చెప్పినటువంటి సందేహాల నివృత్తి. చాలా వరకు ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని మనకు అందించారు. ప్రత్యేకంగా మన అమ్మా న్యూస్ ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు.